పొద్దున్న గర్వంగా నేను చేసిన వాళ్ళు ఎప్పుడు 10 వేలతో కొట్టుకోపోయినరా ఏ అత్త ఇజ్జత్ బాధ్యం ఏం లేదు ఇక వాళ్ళకన్నా వీళ్ళన్నా ఏం లేదు ఆ బొక్కలు ఇరిగిపోతాయిరా ఏదో అంటే ఏ సినిమా అయినాడు ఏ సినిమా చూసినారా పోకిరి సినిమా నువ్వు సినిమా లిమిటెడ్ ఉంటుంది. నువ్వు 3 గంటల సినిమాలా ఒక్కటే మంచి పదం ఉంటుంది అన్న అది చెప్పాలా అరే మళ్ళీ నాకు కలదప్పినాదో నా నాటి కూలి మా సాయులు సైతులు మల్లమ్మ ఎర్రని కాదు అరే నువ్వు ఎర్రని ఎవరా నాకు ఎర్రంటే ఇది వచ్చిందిరా అమ్మ నా పని అదే కదరా ఎర్రంటే వాళ్ళు ఏమంటారు అంటే ఎర్రని వెళ్తా వాళ్ళు ఏమన్నారు నాగపామ అంటారా వానపామ అంటున్నారు వానపామ భూమిలో గాలం వేస్తారు వేస్తా నేనంటే పని చేస్తాను దాన్ని ఎక్కారా అరే ఎకరా చదువుకున్న పొరగాను ఎంత పొడవు ఉంటాయిరా అతను ఎర్రడి చేపలు పడతారా కన్నా ఎర్రది నా పల్లె సంస్కృతి అప్పుడు బాగా ఆడితే శరణు శరణమాయమ్మ రాణి రాణి
అయిపోతుంది ఏం లేదు వాళ్ళు ఎందుకు అంటే ఆశిస్తున్నారు అర్థం వల్ల వాళ్ళు చదువుకునే వారి చాలా చాలా ఉంటున్నాయి అబ్బో వాళ్ళు తక్కువ చేయలేదు పాడే చూస్తున్నారు అర్థం కూడా చూస్తున్నారు ఏమనుకుంటావు అన్ని టెక్నాలజీ వస్తాయి అన్నో అబ్బో మా తమ్ముడే తక్కువలేం కాదు టెక్నాలజీ చెల్లు చెల్లమ్మ రాణి డిజెటిల్ పేరు ఏ పాడగాను సిన్ని సిల్లిదానవే పచ్చళ్ళు వచ్చిందా వాళ్ళ పిల్లలు గుర్తొచ్చినట్టు వాళ్ళ కూడా చూడవు చూస్తే అక్కడో వస్తుందన్నో అమ్మను పైన చూస్తారు కానీ వేరే వాళ్ళకి ఉద్దేశమే ఉండదు దాని బరాబర్ నమ్మకం ఉందా నవీన్ సార్ అంటుండు అందరు పోల్ చెయ్యమంటుడు ఎవరి దగ్గర అరే ఏం వెళ్తాండి మన కరకులమన్న వస్తుంది ఏంటి అది ఇప్పుడు 10 10 మరి 10 పెద్దవి సో అప్పట్లో జానపద గేయాలు ఏ విధంగా ఉండేది ఈ రోజుల్లో జానపద గేయడం అంటే అన్ని డీజే మిక్స్ లో రిమిక్స్ లో వస్తుంది ఒకప్పుడు పల్లె మీద కండువ చేసి చెరిగిన జంపాలు చూసి భుజం మీద కండువ చేసి చెరిగిన జంపాలు చూసి అందంగా లేనంటి మరదలా నీ చదువుకు బట్టలు చూసి మరదలా నాకు మనసే
ప్రపంచం మాయాజాలం జగమంతటగాలం అరచేతిల కొలువయింది నాశనగాలం ప్రతి ఇంటిని చుట్టుకుంది ఇంటర్నెట్ అన్నింటిల చుట్టుడదే ఆయువు పట్టు అభివృద్ధికి కట్టుకున్న సైబరు మెట్టు అభివృద్ధికి కట్టుకున్న సైబరు మెట్టు అశ్లీలత కాని అంతరాత్మల గుట్టు నమ్మరయో నెటి గుంటు తల మీదొట్టు కలల కల్లోల ప్రపంచం కౌగిల పడి నలుగుతోంది నేటి ప్రపంచం బ్యాంకులో అకౌంట్ ఉంది బ్యాలెన్స్ లేకపోయినా ఫేస్బుక్ అకౌంట్ ఉంటే అదే నేటి స్టేటస్ అంట పర్సులోన పచ్చనోటు నికరంగా ఉండకున్నా సెల్ ఫోనుల వాట్సాప్ వర్క్ చేస్తే చాలునమ్మా తెల్లవారు దాకా జనం ఆపరుచారు ఎవరు చేస్తుంటారో తెలియదు చీటింగ్ కలల ప్రపంచం కల్లోల ప్రపంచం కౌగిట పడి నలుగుతోంది నేటి ప్రపంచం మాయాజాలం జగమంతటగాలం అరచేతిల కొలువుంది నాశనగాలం. అర్థమైందా ఇప్పుడు ఈ పాట యొక్క అర్థం తెలుసా? ఇప్పటికిప్పుడు తీసుకుంటే మన దగ్గర మీరు కాలేజీలో మండే ఇప్పుడు కనిపెలు మీరు విద్యార్థి సంఘాల వీరాయోధులు మీరు విద్యార్థి సంఘాల వీరాయోధులు మీరు నెత్తోటి మడుగుల్లో ఎత్తిండు పిరికిళ్ళు
ఎక్సర్సైజులు చేయడము ఇవన్నీ టైం టు టైం అన్ని చేస్తున్నారు. సో డిసిప్లిన్ కూడా నేర్చుకుంటున్నారు అనుకుంటున్నాము. దాంతో పాటు అంతేకాకుండా ఎన్నో అవేర్నెస్ ప్రోగ్రాంలు చేస్తున్నారు. ఇక్కడ ఈరోజు ప్లాస్టిక్ సంబంధించిన అవేర్నెస్ ప్రోగ్రామ్ చేసిరట. సో ఆ ప్లాస్టిక్ ని నివారిస్తే రేపు మనకి ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయి అనేది మీరు నేర్చుకొని మన ఊర్లో అందరికీ చెప్తున్నారు అంటే అది చాలా పెద్ద విషయము. ఎప్పుడు మేము చెప్పడము మీరు వినడం కాదు, ఇప్పుడు మీరు చెప్తే ఊరోళ్ళు వింటున్నారు, అది మంచిగా అనిపిస్తుంది. సో ఇటువంటి ప్రోగ్రాంలు మంచి ప్రోగ్రాంలు మన ముగ్గురు యూనిట్లు ఆర్గనైజ్ చేసి ముందుకు వచ్చి ఆర్గనైజ్ చేసి మీలాంటి పిల్లల్ని ఇంకా రేపు సొసైటీకి మంచి నేర్పించి తీసుకొస్తున్నారు. చాలా థ్యాంక్ యూ ఫర్ ఆల్ యూనిట్స్ అండ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. నిజంగా ఆనిముత్యాలాగా అద్భుతమైన పనులు చేసి వాళ్ళ రాష్ట్ర సంస్థలుగా చిత్రీకరించడంలో అన్న మొదటి పాత్ర ఉన్నది. అన్న యొక్క కృషితోనే మేము మాలాంటి వాళ్ళందరూ దానికి సహకరించడం. వీటన్నిటికంటే ముఖ్యంగా మీకు పరిచయం చేసే మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే తన ఒక రైతు బిడ్డ. మీరందరూ రైతు కుటుంబాల నుంచి వచ్చినటువంటి వాళ్ళే దాదాపుగా ఇందులో 99% ఉన్నారు. అలాంటి రైతు కుటుంబాలు ఒక 20 సంవత్సరాల క్రితం నుంచి అంటే ఒక 30-40 సంవత్సరాల నుంచి కరువులు పడి ప్రభుత్వ విధానాలు బాగలేక చాలా కుటుంబాలు ఆత్మహత్య చేసుకొని ఆ కుటుంబాలు అనాథలైతున్నటువంటి సందర్భంలో ఆ కుటుంబాల పక్షాన నిలబడి ఆ కుటుంబాలకు ప్రభుత్వం నుంచి సహాయం అందించడమే కాకుండా చివరికి ఒక ప్రైవేట్ వ్యక్తి చక్రాధర్ గౌడ్ అనేటువంటి ఒక వ్యక్తి ద్వారా 100 కుటుంబాలకు ఒకే రోజు ₹1,00,000 చొప్పున ఆ కుటుంబానికి అందించినటువంటి ఘనత. అంటే ₹1,00,00,000 పేద రైతు కుటుంబాలకు, రైతు ఆత్మహత్య చేసుకున్నటువంటి కుటుంబాలకు అందించినటువంటి గొప్ప వ్యక్తి. రైతు ఆత్మహత్యల గురించి ఎవరిని పలకరించాలి జిల్లాలంటే అన్న పేరే వినబడుతుంటది. ఆ రైతు ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలను స్వయంగా కలిసి ఆ కుటుంబాల యొక్క కారణాలను మంచి చెడులను తెలుసుకొని 2 పుస్తకాల రూపంలో ప్రింట్ చేసి మన ముందుంచినటువంటి గొప్ప వ్యక్తి. పనిచేసేది చిన్న స్కూల్ కావచ్చు కానీ అంటే స్కూల్ లెవెల్లో కావచ్చు కానీ యూనివర్సిటీలో చేయాల్సినంత రీసెర్చ్ వర్క్ చేస్తూ నిత్యం ఈ దేశంకి వెన్నెముక అయినటువంటి రైతు గురించి నిరంతరం క్షమిస్తున్నటువంటి వృత్తి టీచర్ అయితే ప్రవృత్తి వ్యవసాయం రైతన్నల యొక్క యోగక్షేమాల గురించి నిరంతరంగా క్షమిస్తున్నటువంటి ఇదొకటే కాదు, సామాజిక సమస్యలు లాంటివి ఎలాంటివి వచ్చినా కూడా అలాంటి సమస్యలన్నింటి మీద మాట్లాడగలిగేటువంటి పులిరాజు అన్న. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు, పెద్దరాజా పులిరాజా ఎవరు అని. మాకు ఎప్పుడు మీటింగ్లలో కన్ఫ్యూజ్ ఉంటుంది. మమ్మల్ని చూసేంత దాకా పులిరాజు వస్తుందా పెద్దరాజు వస్తుందా అనేటువంటి ఒక కన్ఫ్యూజ్ ఉంటుండే. సో పులిరాజు అన్నను మాట్లాడాల్సిందిగా ఈ సందర్భంలో సభాధ్యక్షులు, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఈ కాలేజీకి ధన్యవాదాలు. ముఖ్యంగా పెద్దిరాజు సార్, పెద్దిరాజు సారు మేము ఇద్దరం ఉద్యమ సహచరులం. సార్ గురించి మీకు తెలిసే ఉంటుంది, మొన్నడానికి కూడా సర్పంచ్గా చేశాడు. తర్వాత తెలంగాణ ఉద్యమంలో ముఖ్యంగా వికారాబాద్లో పనిచేస్తున్నప్పుడు పట్నం మహేందర్ రెడ్డి అని మంత్రి మొన్నడాకు మంత్రి చేశాడు. ఆయనను ఒక సందర్భంలో తెలంగాణ కాజ్ మీద ఎదిరించి, అంటే మన ప్రాంతం కూడా కాదు, ఆ ప్రాంతంలో అప్పుడు రంగారెడ్డి జిల్లా ఉండే, ఆ ప్రాంతంలో ఎదిరించి గల్లబట్టి అంటే ఉద్యమం ఆ స్ఫూర్తి ఇచ్చింది. ఆ ప్రాంతం కూడా కాకపోయినా కూడా తెలంగాణ ఉద్యమం స్ఫూర్తితోటి ఆయన గల్లబట్టి ఎదిరించిన గొప్ప ఉద్యమకారుడు. అది మామూలు ముచ్చట కాదు. ఎందుకంటే ఒక సర్పంచ్ తన జీవితాన్ని కూడా కొంత త్యాగం చేసిండు. అంటే అంతకంటే ఆయన బాగా చదివితే గ్రూప్స్లలోకి వెళ్ళిపోయేటోడు. తెలంగాణ మూమెంట్ ముఖ్యంగా తన గురువు మళ్ళీ జేఏసీ చైర్మన్ కోదండరాం సార్, మీకు తెలుసు కోదండరాం సార్ తన గురువు. దాంతో ఆయన సాహచర్యమో లేదా ఆయన పుట్టిన నేపథ్యమో ఏమో కానీ ఈ సామాజిక స్పృహ చాలా బాగా ఉంది మా సార్కు. మీరు ఆ సార్ దగ్గర చదువుకోవడం నిజంగానే అదృష్టం. ఇకపోతే నేను ఇప్పటిదాకా చెప్పిండు మాది మల్లన్న సాగర్లో సబ్మెర్జ్డ్ విలేజ్.
నేను పనిచేసేది పులికి కలత. 1995 నుంచి నాది 95లో డిగ్రీ అయిపోయింది. అంటే దాదాపు 30 సంవత్సరాలు. 90లో నూతన సరళీకృత ఆర్థిక విధానం పివి నరసింహరావు, మన రాష్ట్రానికి సంబంధించిన పివి నరసింహరావు గారే ప్రధానమంత్రి. అప్పుడు న్యూ ఎకనామిక్ పాలసీ అని తీసుకొచ్చాడు. 1990 నుంచి దేశంలో రైతు ఆత్మహత్యలు స్టార్ట్ అయింది. అంటే మీరు రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు ఎంతమందో చేతులు ఎత్తుకోలేదు. 100%. అంటే మీరు ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో చదువుతున్నట్టునే ఆల్మోస్ట్ ప్రాంతంలో చదువుతున్నట్టునే రైతుల కష్టాలు మీరు మీ తల్లిదండ్రుల కష్టాలు రోజు చూస్తూనే ఉంటారు. అంటే గతంలో అయితే 20 సంవత్సరాల క్రితం మన ఇంట్లోనే, అంటే రైతు ఇంట్లలో అందరి ఇళ్లలో విత్తనాలు ఉండేవి. ఇవాళ ఏ రైతు ఇంట్లో కూడా బియ్యం బస్తాలు తప్ప ఒక విత్తనం ఉండలేదు. మేము చిన్నగా ఉన్నప్పుడు ప్రతిదీ కూడా, అంటే ఆనగకాయ కానీ, బీరకాయ కానీ, వడ్లు కానీ, మొక్కజొన్నలు కానీ, ప్రతిదీ కూడా ఉప్పు తప్ప మిగతా అన్ని మన ఇళ్లలో విత్తనాలు ఉండేవి. ఇవాళ విత్తనాలన్నీ కూడా గజ్వెల్ విత్తన షాప్లలో కొనుక్కొచ్చుకునే పరిస్థితి ఏర్పడ్డది. అది క్రమంగా విత్తనాలు గుంజుకోవడం జరిగింది. కార్పొరేట్ సంస్థలు కావచ్చు, తర్వాత ప్రభుత్వం. సభాధ్యక్షులు, మా కళాశాల ప్రిన్సిపల్, ఎన్ఎస్ఎస్ చైర్మన్ డాక్టర్ నిఖత్ అంజుమ్ మేడం గారికి, అదేవిధంగా ఈనాటి మన ముఖ్య అతిథి గౌరవనీయులు మరి పెద్దలు ఎమ్మెల్సీ గారు యాదవ్ రెడ్డి గారికి, మరి వేదికను అలంకరించినటువంటి స్థానిక సర్పంచ్ భీమిరెడ్డి గారికి, అదేవిధంగా పక్క గ్రామం సర్పంచ్ అయినటువంటి నెంటూరు సర్పంచ్ మరి నాగరాజు గారికి, ఉప సర్పంచ్ కృష్ణ గారికి, ప్రదీప్ గారికి, అదేవిధంగా మా కళాశాల వైస్ ప్రిన్సిపల్స్ గణపతి సార్ గారికి, వెంకటేశ్వర్ గారికి, నాతోటి ప్రోగ్రామ్ ఆఫీసర్లకు, అధ్యాపకులకు, మరి ముందున్నటువంటి విద్యార్థులకు, గ్రామ ప్రజలకు అందరికీ మరొకసారి ఎన్ఎస్ఎస్ తరఫున అభినందనలు తెలియజేస్తూ, నమస్కారాలు తెలియజేస్తూ, మరి చాలా విషయాలు మేము వాస్తవంగా చెప్పాలంటే ఈరోజు ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా ఎందుకు మేము ఎమ్మెల్సీ గారిని కోరుకున్నామంటే, వీరు చేసినటువంటి సేవలు పత్రిక ద్వారా ప్రపంచానికి తెలుస్తుంది. వాస్తవంగా చెప్పాలంటే
కరోనా తర్వాత మొదటిసారిగా ఎన్ఎస్ఎస్ అనేటువంటిది ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం ఇది. ఎన్ఎస్ఎస్ శిబిరం ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం. గతంలో యూనివర్సిటీలో అనుమతి ఇవ్వలేదు కాబట్టి పిల్లలకు తెలియదు ఎన్ఎస్ఎస్ లో ఏముంటది, ఏం జరుగుతుంది, 7 days అక్కడ ఉండాలి, ఇట్లా అవుతుంది, మా పరిస్థితులు ఏంది, మా ఫుడ్ పరిస్థితి ఏంది, మా సెంటర్ పరిస్థితి ఏంది, అక్కడికి పోతే మాకు ఏం పనులు చెప్తారు, ఇది అవసరమా, మనం చదువుకోవడానికి వచ్చినాం కానీ ఎన్ఎస్ఎస్ కార్యక్రమాలు చేయడానికి వచ్చినామా అనేటువంటి ఒక అనేక రకాలైనటువంటి అభద్రతతో కూడుకున్నటువంటి ఒక భయంతో కూడుకున్నటువంటి ఇన్సెక్యూర్ లో ఈ క్యాంప్ లో అడుగుపెట్టారు. చాలా మంది భయపడుతూ ఈ క్యాంప్ లో అడుగుపెట్టారు. కానీ అడుగుపెట్టిన తర్వాత తొలి రోజు కాబట్టి కొన్ని చిన్న చిన్న ఎక్కడ ఉండాలి, ఏం చేయాలనేటువంటి కొంత ఇబ్బంది ఉండొచ్చు. కానీ వండర్ఫుల్ గా చాలా అద్భుతంగా పనిచేశారు. మొదటి రోజు ఇక్కడికి వచ్చి మొదటి రోజు పరిచయ కార్యక్రమం ఏర్పాటు చేసి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఆ నెక్స్ట్ డేనే మరి ఇక్కడికి మొదటి రోజు కూడా ఇక్కడ స్థానికంగా నవీన్ కూడా చాలా అద్భుతంగా మాకు స్థానిక వార్డు మెంబరు ప్లస్ మా కొలీగు, ఈ కళాశాల ఓల్డ్ స్టూడెంట్, తను కూడా ఏ సమస్య వచ్చినా మేము అడిగినాం. ఆ సమస్యలలో అన్ని రకాలుగా మొదటి రోజు నుంచి సహకరిస్తూ వచ్చిండ్రు. మరి అదేవిధంగా ఏ విషయమైనా కూడా చిన్న ఉప్పు కాడికెళ్ళి, పప్పు కాడికెళ్ళి, నిప్పు కాడికెళ్ళి ప్రతిదీ నిజంగా అడిగిందన్నీ మాకు సమకూర్చి చాలా సహకరించినందుకు కృతజ్ఞతలు. విద్యార్థులకు ప్రతిరోజు ఉదయం లేవగానే 6:30 గంటలకు అందరికీ ఒక్క మాట చెప్పగానే ఫస్ట్ రోజు కొంచెం అటు ఇటుగా అయినరు. అట్లే నా కళాశాలకు సంబంధించినటువంటి మిగతా అధ్యాపకులు అందరూ కూడా వేదిక మీకు రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరూ కూడా మార్నింగ్ ఇవ్వగానే వాళ్ళ ఇంట్లో ఎన్ని గంటలు చేస్తారో తెలియదు కానీ ఇక్కడికి రాగానే యోగా చేసారు, అద్భుతంగా యోగా చేసారు, వ్యాయామం చేసారు, వాకింగ్ చేసారు. వాళ్ళు ఏ పని చెప్తే ఆ పని, కొన్నిసార్లు దెబ్బలు కూడా పడ్డారు. అయినా చాలా అద్భుతంగా ఎక్కడ కూడా ఒక్క పిల్లవాళ్ళు దాదాపుగా ఈ రోజు 2 అబ్బాయిలు, ఒక అమ్మాయి, ఒక అబ్బాయి ఒక కుటుంబంలో ఉంటే మహా ఎక్కువ వాళ్ళు తల్లిదండ్రులకి వెళ్ళరు. కానీ ఇక్కడ మీరు కొట్టినా ఏం చేసినా సిస్టమేటిక్ గా అయినారు. ఎన్ఎస్ఎస్ అంటే ఏందో వాళ్ళు చూపించిన సార్ నిజంగా చాలా గొప్ప పని చేయగలిగారు. అదేవిధంగా ఆ రోజు రెండవ రోజు మరి ఇది గోవిందాపూర్ లో శ్రమదానం చేశారు సర్పంచ్ వారి ఆధ్వర్యంలో. అదేవిధంగా నెంటూరులో కూడా అక్కడ ఆ సర్పంచ్ నాగరాజు గారి ఆధ్వర్యంలో కూడా అక్కడ శ్రమదానం చేశారు. చాలా అద్భుతమైనటువంటి నీట్ వర్క్. ఎక్కడ కూడా మేము ఈ కవరు ముడతాము, ఈ కవర్ ముట్టం, మల్టిపుల్ వర్కర్లు గ్రామ పంచాయతీలో పనిచేస్తున్నారు. వాళ్ళన్నా మేము ఈ కవర్ ముడతాము అని చెప్పడం నేను చూసిన, లైవ్ లో చాలా సందర్భాల్లో చూసిన. వాళ్ళకు గ్లౌజ్ వేసుకొని పనిచేస్తారు మల్టిపుల్ వర్కర్లు. కానీ మా పిల్లలు ఎక్కడ గ్లౌజ్ లేకుండా వితౌట్ గ్లౌజ్ తోని ఇలా గ్రామ పంచాయతీలలో ఉన్నటువంటి మోడల్ పని కానీ, బజార్లో ఉన్నటువంటి పని కానీ, ప్లాస్టిక్ పని కానీ, ఈ పని చేస్తాము ఈ పని చెయ్యము అని అనకుండా ఏ పని చెప్తే ఆ పని సిస్టమేటిక్ గా చేశారు. నిజంగా విద్యార్థులందరికీ ఆ విషయంలో చాలా గొప్ప విషయంగా నేను భావిస్తా ఉన్నాను సార్. అది మొదటి అంశంగా మనం మొదటి రోజు, రెండవ రోజు మనం చేసినాం. అదే రోజు మనం చాలా కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చినాం. ఒక రివ్యూ తీసుకున్నాం వాళ్ళను. ఒక రివ్యూ తీసుకుని మరి ఒక మిలిటరీ ఆఫీసర్ ద్వారా వీళ్లకు చాలా మంది మిలిటరీ మీద అగ్నివీర్కి సంబంధించినటువంటి దాంట్లో ట్రైనింగ్ తీసుకుంటా ఉన్నారు. కొంతమంది సెలెక్ట్ అయి ఉన్నారు. వారికి ఒక అవగాహన కల్పించాలని చెప్పి మిలిటరీకి సంబంధించినటువంటి రిటైర్డ్ అయినటువంటి 15 సంవత్సరాలు పనిచేసి పఠాన్కోట్ మరి పంజాబ్ తర్వాత కాశ్మీర్ లో పనిచేసినటువంటి మిలిటరీలో పనిచేసినటువంటి హనుమంత్ నాయక్ ద్వారా మంచి శిక్షణకు సంబంధించినటువంటి కార్యక్రమాన్ని ఇప్పించడం అనేటువంటి జరిగింది. వారికి మోటివేషన్ సంబంధించినటువంటి కార్యక్రమాన్ని ఇప్పించడం జరిగింది. సో ఇక్కడ కూడా సాధారణంగా ఎన్ఎస్ఎస్ దాంట్లో ఏముంటదంటే పొద్దున ఏదో 1-2 గంటలు పేపర్ కోసము లేదా ఫోటోల కోసం పని చేయించి తర్వాత వాళ్ళని వదిలిపెడతారు. అట్లా కాకుండా వాళ్ళను కంప్లీట్ గా అన్ని రంగాలలో మార్పు తీసుకొచ్చేటువంటి అంశంలో భాగంగా మేము హనుమంత్ గారితో ఓ శిక్షణ కార్యక్రమం ఇచ్చాము. నెక్స్ట్ డే యథావిధిగా వ్యాయామం జరిగింది, శ్రమదానం జరిగింది. అదే స్థాయిలో రాష్ట్రపతి ద్వారా జాతీయ స్థాయిలో ఒక అవార్డు తీసుకున్నటువంటి దేశమైన నర్సుల ద్వారా యువత యొక్క భాగస్వామ్యం ఏ విధంగా ఉండాలి, యువత పాత్ర ఏ విధంగా ఉండాలి, డ్రగ్స్ ఏంటి, డ్రగ్స్ యొక్క నియంత్రణ ఏ విధంగా చేయాలి, ప్లాస్టిక్ నియంత్రణ ఏ విధంగా చేయాలనేటువంటి కొంచెం సామాజికమైనటువంటి సోషల్ అవేర్నెస్ కు సంబంధించినటువంటి అంశాల మీద దేశమైన నర్సుల ద్వారా రామ్సాగర్ అనేటువంటి విలేజ్ లో ఇక్కడ ఉన్నటువంటి 100 మంది విద్యార్థులకు శిక్షణ ఇప్పివ్వడం అనేటువంటి ఆయన ద్వారా మోటివేషన్ క్లాస్ ఇప్పించడం అనేటువంటిది కూడా ఆ రోజు జరిగింది. అక్కడ నుంచి ఆ రోజు కార్యక్రమం చేస్తూ మరి ఆ రోజు ఆ విధంగా ముగిసిన నెక్స్ట్ డే మళ్లీ యథావిధిగా ఇక్కడ గోవిందాపూర్ లో పార్క్ లో శ్రమదానం, మరి అదేవిధంగా రామ్సాగర్ పల్లిని ఒక్క రోజులోనే కంప్లీట్ గా శ్రమదానం 60 మంది విద్యార్థులు ఒక్క రోజులోనే ఏం లేకుండా నీట్ గా చేసినటువంటి పరిస్థితి కూడా మనం అక్కడ కనబడింది. సో అక్కడ కూడా మామూలు చాలా అద్భుతంగా చేశారు. ఇక 4వ రోజు విషయానికి వస్తే ఇక్కడ ప్లాస్టిక్ మీద ఇక్కడ ఉన్నటువంటి ప్లాస్టిక్ మీద చాలా అద్భుతంగా వాళ్ళు అవగాహన ఇంటింటికి వెళ్లి
గోవిందాపూర్ లో దాదాపుగా ప్రతి వాడ కట్టుకున్నటువంటి ప్లాస్టిక్ ను ఏరడం, వీలైనంత కలిసినటువంటి వాళ్ళందరికీ కూడా ప్లాస్టిక్ వాడద్దు, ప్లాస్టిక్ రహిత గ్రామంగా మార్చుకుందామని చెప్పి అవగాహన కల్పించినటువంటి పరిస్థితి మా విద్యార్థులు 4వ రోజు చేశారు. అదే రోజు ట్రాఫిక్ సిఐ గారు మురళి గారి ద్వారా ఇక్కడ ఒక గంట సేపు వారికి మంచి ప్రత్యేకమైన క్లాసు ఇచ్చారు. చాలా అద్భుతమైనటువంటి క్లాసు. ట్రాఫిక్ రూల్స్ అంటే ఏంటి, డ్రంక్ అండ్ డ్రైవింగ్ అంటే ఏంటిది, మనకు లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తే ఎట్లా ఉంటుంది, మైనర్లు చేస్తే ఏ విధంగా ఉంటుందని ఉదాహరణలతో సహా చక్కటి క్లాసు వీళ్ళందరికీ వివరించడం అనేటువంటిది జరిగింది. మురళీ సార్ గారికి, సిఐ గారికి, ట్రాఫిక్ సిఐ గారికి నిజంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. మా పిల్లలు దాని ద్వారా మంచి ఇన్స్పైర్ అనేటువంటిది ఆ రోజు జరిగింది. అదే రోజు సాయంత్రం ఇక్కడ పిల్లల ద్వారా గ్రామ పంచాయతీలోనే వివిధ అంశాలకు సంబంధించినటువంటి అంశాల మీద, సామాజిక సంబంధించిన అంశాలు, సైబర్ నేరాలకు సంబంధించినటువంటి అంశాలు, తర్వాత సోషల్ మీడియా, యూత్ ఏ అంశాల మీద అయితే పక్కదారి పడుతుందో ఆ అంశాలకు సంబంధించినటువంటి విషయాల మీద సాంస్కృతిక కళా బృందాల చేత ఒక కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా అద్భుతమైనటువంటి స్పందన వచ్చింది. పిల్లలలో గాని గ్రామ ప్రజలు మా పిల్లలకి ఇస్తుంటే గ్రామాలలో ఉన్నటువంటి వాళ్ళు చూడడం చూసి నెక్స్ట్ డే మేము శ్రమదానాలు కానీ చేయడంతో పాటు గోవిందాపూర్ గ్రామంలో కూడా ఏర్పాటు చేయాలని చెప్పి అంబేద్కర్ చౌరస్తాలో ఈ జిల్లాలో ఉన్నటువంటి అన్ని రకాల దాదాపు 9 మంది కళాకారులు వచ్చారు. మేము ఊహించిన దానికంటే ఎక్కువ మంది కళాకారులు వచ్చారు. వాళ్ళందరికీ సమయం ఇవ్వలేకపోయినా కానీ అద్భుతమైనటువంటి అవేర్నెస్ రాత్రి 12 గంటల వరకు, అంటే 7 గంటలకు స్టార్ట్ అయినటువంటి కార్యక్రమం 12 గంటల వరకు నడిచింది. మా పిల్లలు చేసిన కార్యక్రమాలు కానీ, మేము ఎన్ఎస్ఎస్ తరఫున చేసినటువంటి కార్యక్రమాలు కానీ ఎంత అద్భుతంగా సక్సెస్ అయ్యాయని చెప్పడానికి, జనరల్ గా ఏ విలేజ్ లో ఏ ప్రోగ్రామ్ చేద్దామన్నా ఈ రోజు జనాలు బయటకు వస్తలేరు. కానీ టీవీలన్నీ బంద్ చేసి సీరియళ్లను కూడా వదిలిపెట్టి మహిళలు బజార్లలో వచ్చి కూర్చొని, పెద్ద మనుషులు వచ్చి కూర్చొని, అంటే మన తల్లిదండ్రులను ఏ విధంగా చూసుకోవాలి, పిల్లలు ఏ విధంగా ఉండాలి, పిల్లల భవిష్యత్తు ఏ విధంగా ఉండాలి, టీనేజ్ లో ఏ విధంగా పక్కదారి పట్టే అవకాశాలు ఉంటాయనేటువంటి విషయాలు కళాకారుల ద్వారా, తమ ఆటలు పాటల ద్వారా, మాటల ద్వారా అద్భుతంగా విశ్లేషణ అనేటువంటి చేయడం జరిగింది. చాలా మంచి సక్సెస్ అయింది. ఆ గోవిందాపూర్ లో ఆ ప్రోగ్రాం సక్సెస్ అయినటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ ప్రేరణతోని మేము అదేవిధంగా నిమ్టూరు గ్రామాన్ని కూడా మేము అడగడం జరిగింది. నెమ్టూరు గ్రామంలో కూడా ఒక బహిరంగ సభ పెడదామని చెప్పి ఒక 2 రోజుల ముందు చెప్పినాం. మరి 5వ రోజు నాడు మాత్రం ఇక్కడ చేయాల్సినటువంటి పనులు ఈ గ్రామ పంచాయతీలో చేశారు. అదేవిధంగా 60 మంది పిల్లలు మాలేపల్లి అనుకుంటారు, మాలేపల్లి గ్రామంలో కూడా కంప్లీట్ గా అక్కడ సర్పంచ్ గారు, అక్కడ ఉప సర్పంచ్, అక్కడ ఉన్నటువంటి వార్డు సభ్యులు, పెద్ద మనుషుల యొక్క సహకారంతో మొత్తం కంప్లీట్ గా చేస్తే మాకు ఒక అనుభవం ఎదురైంది. ఏమి ఎదురైందంటే ప్లాస్టిక్ అవన్నీ ఎదురుతా ఉంటే చాలా ప్లాస్టిక్ బాగా కనిపించింది. అవన్నింటినీ ఎక్కడికక్కడ మేము సమీకరించి వాటన్నింటినీ చెత్తబండికి సేకరించి అందిస్తుంటే వాళ్ళు ఏమన్నారంటే మా ఇంటి ముందట ఏర్పడి, మా ఇంటి ముందట ఏర్పడి అని అన్నారు. ఇట్లా ఏరుకుంటూ పోతే వర్కౌట్ అయ్యేటట్లేదు. ఎన్ఎస్ఎస్ క్యాంపు ఎప్పటికి ఉండదు. ఇది ఇట్లా సాధ్యమయ్యేటువంటి పని కాదు. ఎట్టి పరిస్థితుల్లో ఏదో ఒక విధంగా మీరు ఖచ్చితంగా ఒక సభ పెట్టండి, గ్రామ సభ. మేము అక్కడ మా ఎన్ఎస్ఎస్ తరఫున మేము కొంత గ్రామ ప్రజలకు అవగాహన కల్పించేటువంటి ప్రయత్నం చేస్తామని సర్పంచ్ గారి మీద ఒత్తిడి తీసుకురావడం జరిగింది. ఆ రోజు కూడా నెమ్టూరు గ్రామంలో ఒక దాదాపుగా పోషమ్మ గుడి గాని, చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ వాడకట్లు గాని చాలా అద్భుతంగా మా వాళ్ళు ఈ పని ఆ పని అనకుండా అన్ని పనులను చేసినటువంటి వాళ్ళ ఇంటికాడ కూడా వాళ్ళ పనులు చేయరు. ఎందుకంటే వ్యవసాయం చేసేటువంటి వాళ్ళు, కూలీ చేసేటువంటి వాళ్ళ చేతులు చూస్తే తేడా ఉంటాయి. నాకు తెలుసు, నేను చేసిన కాబట్టి నాకు అనుభవం ఉంది. వాళ్ళ చేతులు చూస్తే చాలా తేడా కనబడతాయి. కానీ వీళ్ళెవ్వరి చేతులు ఆ వ్యవసాయం, కూలి పనులు గాని, బాయికాడి పనులు గాని, ఇంటి పనులు గాని చేయకుండా సుకుమారంగా బతికేటువంటి వాళ్ళు. కానీ అట్లాంటి వాళ్ళు బ్రహ్మాండంగా వచ్చి వాళ్ళ చేతులు చూస్తే కనబడతా ఉంటాయి. అట్లాంటి వాళ్ళు కూడా అన్ని పనులు చేసి చాలా అద్భుతంగా ఆ ఊరు గ్రామాన్ని నీట్ గా చేశారు. నెక్స్ట్ డే 6వ రోజు నాడు ఖచ్చితంగా నెమ్టూరులో ఒక మీటింగ్ పెట్టాల్సిందే అని చెప్పి వారి మీద ఒత్తిడి తీసుకొచ్చినాం. ఆ ఒత్తిడి మేరకు అక్కడ ఉన్న ఆశా వర్కర్లను, అంగన్వాడీ టీచర్లను, తర్వాత మిగతా టీచర్లను, యువకులను, పాలక మండలిని, పెద్ద మనుషులను, మాజీలను అందరినీ కలుపుకొని ఒక పెద్ద బహిరంగ సభ పెట్టినాం సార్. అంటే ఒక పేద బహిరంగ సభ, ఒక పొలిటికల్ మీటింగ్ ఏ విధంగా జరుగుతుందో అట్లాంటి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ ప్లాస్టిక్ మీద, ఇంకుడు గుంతల మీద, తడి చెత్త, పొడి చెత్త మీద, వాటికి సంబంధించినటువంటి విషయాల మీద మంచి అవగాహన కల్పించే ప్రయత్నం చేసినాం. మేము ఎందుకు మంచిగా సక్సెస్ అయినామని అంటే మేము తీసిన ర్యాలీకి అద్భుతమైన స్పందన వచ్చింది. ఆ ర్యాలీలతో పాటు ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత చాలా మంది నేను పిల్లలతో పాటు వస్తానంటే రాకుండా ఆపేరు ఎక్కడోళ్ళు అక్కడ. మేము ఇట్లా చేసుకోవాలి సార్, అట్లా చేసుకుంటాం సార్, మీరు మళ్ళీ రండి, మేము ఈ విధంగా ఉంటాం, మా గ్రామంలో ఈ విధంగా ఉంటాం, ఇంత తెలియదు మాకు ప్లాస్టిక్ వల్ల ఇంత నష్టాలు ఇంత ఉండయి, ఈ విషయాలు మాకు అవగాహన లేదు, మేము ఇక మీదట మా హోటళ్లలో గానీ, మా కళ్ళు దుకాణాలలో గానీ, లేదా బెల్ట్ షాపులలో గానీ
ఇంకా గ్రామ పంచాయతీలో గాని స్కూల్లో గాని ప్లాస్టిక్ వాడకుండా మేము చర్యలు తీసుకుంటాం. అవసరమైతే తొందరలోనే గ్రామ సభలో తీర్మానం చేస్తామని సర్పంచ్ గారు, పాలక మండలి, అక్కడ ఉన్న యూత్ అందరూ కూడా ముక్త కంఠంతో చెప్పడం చాలా ఆనందంగా కనిపించింది. ఇలాంటి మార్పులు, చాలా మార్పులు వచ్చినాయి. ఇలా అనేక విషయాలలో మార్పులు వచ్చినాయి. ఇలా రైతు సమస్యలు, మాకు విద్యార్థులందరూ రైతు కుటుంబాల నుంచి వచ్చారు కాబట్టి రైతుల పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, రైతుల జీవన విధానం ఏ విధంగా మారితే బాగుంటుంది, రైతులు సాంకేతికపరమైనటువంటి వ్యవసాయాన్ని ఎలా చేస్తే బాగుంటుంది అనేటువంటి విషయాల మీద చెప్పాలని చెప్పి పులిరాజుల ద్వారా నిన్న ఒక క్లాస్ పెట్టడం జరిగింది మధ్యాహ్నం. సో ఆ మధ్యాహ్నం సమయంలో క్లాస్ ద్వారా కూడా రైతాంగ సమస్యల మీద ఆయన ద్వారా మంచి ప్రేరణ పొందినటువంటి పరిస్థితి, మెలకువలు కూడా కొన్ని తెలుసుకున్నటువంటి పరిస్థితి ఇక్కడ చూపించడం జరిగింది. ఇవే కాకుండా మధ్య మధ్యలో మా కళాశాలకు సంబంధించినటువంటి కవితా మేడం కావచ్చు, ఎన్సీసీ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి మా మహేందర్ రెడ్డి సార్ కావచ్చు, లేదా ఇంకా వివిధ సందర్భాలలో చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. దాదాపుగా ఒక 20 నుంచి 25 క్లాసులు వివిధ అంశాలకు సంబంధించి ఇది జరిగింది, ఇది జరగలేదు అనకుండా ప్రతిదీ కూడా జరిగింది. అదే స్థాయిలో మళ్ళీ పిల్లలందరూ కూడా ఫస్ట్ రోజు వస్తే సెల్ ఫోన్ పట్టుకుని కూర్చుంటారు. నేను సెల్ ఫోన్ పట్టుకొని కూర్చున్న వాళ్ళ మీద కట్టానుకొని కొట్టినటువంటి సందర్భాలున్నాయి. సెల్ ఫోన్ తప్ప ఇంకేమైనా పని చేయండి, అంతాక్షరి ఆడండి, ఇంకేమైనా చేయండి సాంస్కృతిక కార్యక్రమాలు అంటే రెండవ రోజు నాడు ఋషిమరిగిరి వీళ్ళంతా అవన్నీ బంద్ చేసి సాంస్కృతిక కార్యక్రమాల వైపు వచ్చారు. అంతాక్షరి ఆడిర్రు, డప్పు పట్టి పాట పాడిర్రు, ఆటలు ఆడిర్రు, కబడ్డీ ఆడిర్రు. ఇక వాళ్ళు చేయని కార్యక్రమాలు అంటూ లేవు, వాళ్ళు చేయనటువంటి ఎంజాయ్ అంటూ లేదు. ఇప్పుడు ఎందుకు వచ్చినవరా క్యాంప్ అనేటువంటి పరిస్థితి నుంచి ఈ క్యాంప్ ఇప్పుడే ఎందుకు అయిపోయిందిరా అనే పరిస్థితి దాకా తీసుకురాగడం అనేటువంటి చాలా గొప్ప విషయం. అద్భుతమైనటువంటి కార్యక్రమాలు జరిగింది. సింగర్లతో పోటీపడి మా వాళ్ళు ఆ పనులు చేసారు. రాత్రి అయితే క్యాంప్ ఫైర్ పెట్టి చాలా అద్భుతమైనటువంటి పాటలతో, ఆటలతో ఎవరు కూడా నిద్రపోయినటువంటి పరిస్థితి. వీళ్ళు నిద్రపోవడమే కాకుండా వీళ్ళ యొక్క ఆటపాటలు చూడడానికి గ్రామంలో ఉన్నటువంటి చాలా మంది వచ్చి చూసారు. ఇంకా విచిత్రం ఏంటంటే మేము కొంచెం లేట్ చేసిరేమో కానీ మా ఫస్ట్ ఇయర్ విద్యార్థి అద్భుతమైనటువంటి కళలను ప్రదర్శించేటువంటి ఒగ్గు కథలు 2 చెప్పిండు. నేను ఎప్పుడో మా అమ్మ చెప్పినప్పుడు కానీ, లేదా సుఖ సత్య విద్యారామ చెప్పినప్పుడు కానీ విన్నటువంటి కథలు ఉండేవి. ఒకటి ఎల్లమ్మ కథ చాలా అద్భుతంగా చెప్పిండు, అద్భుతంగా ఎల్లమ్మ కథ చెప్పిండు. నాకు ఆ స్టోరీ తెలుసు కానీ ఆ పాట రాదు, నాకు ఆ రాగం రాదు. కానీ చాలా అద్భుతంగా ఆ కథ చెప్పిండు. మా పిల్లలందరూ కోరస్ ఇచ్చిండు. ఇక్కడ ఎల్లమ్మ కథ అనేటువంటిది దొరలిచ్చింది. దాదాపుగా 2.5 గంటలు ఎల్లమ్మ కథను కంటిన్యూ చేసిండు. అది అయిపోయినాక పిల్లలు కూడా కథకు అలవాటయ్యారు. ఒగ్గు కథలు అంటే పంచమాలలో వింటాడు, చదువుకోనోడు వింటాడు, అనాగరికుడు వింటాడు అనేటువంటి ఒక అభద్రతలో నుంచి వాళ్ళు ఒక భద్రతలోకి వచ్చే విధంగా చాలా అద్భుతమైనటువంటి పద్ధతిలో ఖచ్చితంగా మీరు ఇంకో కథ చెప్పాలని వాళ్ళు మళ్ళా పట్టుకొచ్చి బీరప్ప కథ అనుకుంటాను బహుశా, అంతే కదా. బీరప్ప కథను రెండోసారి బీరప్ప కథను తెప్పించుకున్నారు. ఈ విధంగా రాత్రి తెల్లవారు దాకా వాళ్ళ ఆటలు, పాటలు, ఒగ్గు కథలు ఇవి అవి అన్ని చేసుకున్నటువంటి పరిస్థితున్నాయి. నిజంగా విద్యార్థులు ఇదే స్ఫూర్తిని, ఇదే పద్ధతిని, ఇదే ఎక్సర్సైజ్ ని, ఇదే రకమైనటువంటి స్ఫూర్తిని మున్ముందు కూడా మీరు కొనసాగించాలని, మీకు ఏ రకమైనటువంటి అనుమానాలు, అపోహలు ఉన్నా ఇవి మళ్ళీ మాకు చెప్పండి. ఖచ్చితంగా సార్ వాళ్ళం గానీ, మేడమ్స్ గానీ, కాలేజీ గానీ ఖచ్చితంగా మీకు అన్నింటినీ కూడా ఇవన్నింటినీ సమకూరుస్తుంది. మరి ఇంతటి అవకాశాలు ఏర్పాటు కావడానికి అవకాశం కల్పించినటువంటి గోవిందాపూర్ సర్పంచ్ మరి భీమిరెడ్డి గారు చాలా అనుభవజ్ఞులు, చాలా గొప్పవాళ్ళు. మరి వాళ్ళ యొక్క సహకారం లేకుండా ఇవన్నీ చేసేవాళ్ళం కాదు. ఎందుకంటే మేము అడగగానే స్కూల్ ఇచ్చిండు, ఆ స్కూల్లో రూములు సరిపోతలేమంటే ఇక్కడ ఉన్నటువంటి అంగన్వాడీని తీసుకున్నాం. అంగన్వాడీ వాళ్ళు కూడా చాలా అద్భుతంగా సహకరించారు. మేము ఇయ్యం అనేటువంటి మాట చెప్పకుండా వాళ్ళు సంపూర్ణంగా సహకరించారు. ఇవి కూడా సరిపోతలేవు మాకు, ఎందుకంటే మేము 100 మంది ఉన్నాం, మిగతా వాళ్ళు మనం ఇంకొక 5-6 జమ అవుతున్నారు. దాదాపుగా 110 మెంబర్స్ సరిపోతలేకపోతే మన గ్రామ పంచాయతీ కూడా ఆక్యుపై చేసుకున్నాం మేము. ఎందుకంటే ఇంగ్లాండ్ కదా రవి అస్తమించని సామ్రాజ్యం అన్నట్టు మేము గోవిందాపూర్ లో ఇది అది అని ఆక్రమించకుండా లేదు. ఇవి సరిపోకపోతే మళ్ళీ ఇంకొక ఇల్లు తీసుకున్నాం. అంటే ఇట్లా మొత్తం ఆక్యుపై చేసుకుంటే ఒక్క పిల్లగాడు కూడా నేను క్యాంపు నుంచి బయటకు పోతారు. వెళ్ళే బయట ఉన్న వాళ్ళే మేము మొత్తం సార్ అంటే నువ్వు రాకరమై అని చెప్పినాం మేము. అయినా కూడా మొండికి 1-2 వచ్చినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. వాళ్ళని కూడా కలుపుకున్నాం. ఒక్క చిన్న సంఘటన లేకుండా, ఒక్క చిన్న అంశం లేకుండా ఇంత మంచి సహకరించింది. ఇదంతా జరగడానికి సర్పంచ్ గాని, ఉప సర్పంచ్ గాని, మా నవీన్ గాని, అదేవిధంగా నెమ్టూరుకు వెళ్తే ఆయన 2 ఆమ్లెట్లు, ఒక గ్రామం చాలా పెద్దది అది. ఆ గ్రామంలో తను సంపూర్ణంగా సహకారం, ఇంజనీరింగ్ చదివి కూడా రాజకీయాలకు వచ్చి సమాజాన్ని మార్చాలనేటువంటి ఒక తాపత్రయంతో ఉన్నాడు. ఆయనకు సంపూర్ణంగా మా వంతు సహకారం అందించడం, తను కూడా మాకు సంపూర్ణంగా సహకారం. ఇది అదని కాదు, ఎప్పుడు రమ్మంటే అప్పుడు వచ్చిండు, ఏడికి రమ్మంటే అక్కడికి వచ్చిండు, ఏడ ఫోటో దిగమంటే గడ దిగిండు, పాపం మాతో పారవట్టిండు, మాతో మోరి తీసిండు, మాకు అన్ని రకాలుగా సంపూర్ణంగా సహకరించిండు. భవిష్యత్తులో కూడా
మీ సహకారం మా కళాశాలకు ఇదే విధంగా ఉండాలి. మేము కూడా మా వంతు సహకారాన్ని వ్యక్తిగతంగా గాని, సమిష్టిగా గాని, కాలేజ్ పరంగా గాని, అవేర్నెస్ ప్రోగ్రాంల పరంగా గాని ఏవైనా కూడా ఇవన్నీ అందించారు. మరి ఇదంతా చేయాలంటే ప్రిన్సిపల్ సహకారం ఉండాలి. ప్రిన్సిపల్ కూడా మాకు ఏనాడు ఏ ఇబ్బంది కలిగించకుండా మీ ఇష్టం ఉన్నట్టుగా మాకు స్వేచ్ఛ, సంపూర్ణమైన స్వేచ్ఛ ఇచ్చారు. ఆ స్వేచ్ఛ ద్వారా మేము ఎన్ని కార్యక్రమాలు చేసినాం. ఇవే కాకుండా మా గణపతి సార్ మేము మర్చిపోయినాం. మేము గణపతి సార్ మధ్యలో వచ్చి కూడా చాలా కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. మరి పిల్లలకు చాలా అవేర్నెస్ చెప్పింది. ఈ వచ్చినటువంటి సార్ అందరూ కూడా కొంతమంది రాలేకపోయినా ఫోన్ల ద్వారా వాళ్ళ ఎంకరేజ్మెంట్ ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎవరినైనా మర్చిపోతే మన్నించాలని కోరుకుంటూ, క్యాంప్ ఇంత సక్సెస్ఫుల్ గా జరిగింది. విద్యార్థులారా మీరు మర్చిపోవద్దు. ఇలాంటి క్యాంపులను మనం భవిష్యత్తులో మళ్లీ దిద్దాం. నాకు తెలుసు నెక్స్ట్ టైం క్యాంపుకు మేము కనుక వేస్తాము అంటే నేనొత్తా అని 42 కాదు కదా 62 అవుతారా 72 అవుతారా అనే భయం ఉన్నది. దాంట్లో మేము వడబోసి తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అంత స్పందన మీలో ఉన్నందుకు నిజంగా మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. వచ్చినటువంటి శ్రీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి సార్ గారికి మరియు కళాశాల ప్రిన్సిపల్స్, వైస్ ప్రిన్సిపల్స్, మిగతా అధ్యాపక బృందానికి మరియు ఈ గ్రామ సర్పంచ్ బీగ్రేడ్ అన్న గారికి, నాతో సహచరుడు నెంటూరు ఉప సర్పంచ్ ప్రదీప్ గౌడ్ గారికి, నా మిత్రుడు మరియు కృష్ణ గారికి, ఈ గ్రామ ఉప సర్పంచ్, ఇక్కడ వచ్చినటువంటి ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్. నేను ఏమన్నా ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ కాదు, మీరు ఎన్ఎస్ఎస్ సైనికులు. నిజంగా మిమ్మల్ని మీరు వాలంటీర్స్ గా పనిచేయలే. సైనికులకు మనం చూస్తాం విపత్తులు వచ్చినప్పుడు వాన ఉండదు, ఎండ ఉండదు, కాలం ఉండదు. నిజంగా మీరు అట్లా పనిచేసారు. మీకు నిజంగా అభినందనలు, శిరస్సు వంచి నమస్కరించవచ్చు. మీకు సార్ అన్నట్టుగా మోడీ చూడలే, ఏది చూడలే, మాతో పాటు కలిసి పనిచేశారు. మేము నూతనంగా ఎన్నికైనప్పుడు మేము చాలా అతలాకుతలం అవుతున్నాం. మా ఊరికి తీసుకుంటే ముఖ్యంగా క్లీనింగ్ ఎట్లా, అది ఎట్లా అనేసి. ఇప్పుడు అవుతున్న సమయంలో నిజంగా నవీన్ స్టార్ట్ నుంచి ఎండ్ వరకు ప్రతి ప్రోగ్రామ్ లో మాకు హెల్ప్ఫుల్ గా ఉండి ఇట్లా ఉంటాయి అంటే చాలా డిస్కషన్స్ తర్వాత ప్రతి దాంట్లో నవీన్ ఉండి ఇంత సక్సెస్ఫుల్ గా చేయడానికి నవీన్ కు ప్రత్యేకమైన అభినందనలు. మరియు కొంచెం మా ఊర్లో కూడా ట్రై చేసినాం, కొంచెం అకామిడేషన్ ప్రాబ్లం అయ్యి ఇక్కడ ఇంత చక్కని ఏర్పాట్లు చేసి మనకన్నా ఏజ్ లో పెద్ద అయ్యి రాజకీయ అనుభవజ్ఞుడై భీమిరెడ్డి అన్న పోయి మనకన్నా యువకుడిలాగా పనిచేసి మనందరికీ నిజంగా ముఖ్యంగా నాకు ఇంకొక 5 years నేను ఆదర్శంగా తీసుకునే విధంగా ఏర్పాటు చేయడానికి ప్రత్యేక అభినందనలు. మరియు ఎమ్మెల్సీ సార్ కూడా మేము గత 5-6 years నుంచి అబ్జర్వ్ చేస్తున్నాం. ప్రతి విషయంలో కూడా మనం ఎట్లా నెమ్మదిగా ఉండాలి, ఎట్లా ముందుకెళ్లాలి, ఎంత ఎదిగినా ఎట్లా ఉద్యోగం ఉండాలి అనేది మేము సార్ నుంచి కూడా ప్రతి నిమిషం నేర్చుకుంటా ఉంటాం. అలాగే మీరు ప్రతి ఆవశ్యకత పల్లె నుంచే మొదలవుతుంది. మన దేశం యొక్క గొప్పతనం ఏంటంటే ప్రతి ఆవశ్యకత పల్లె కోసమే ఉంటుంది. ఇప్పుడు ఢిల్లీలో ఉండే ప్రధానమంత్రి కూడా ప్రతి ఒక్క నిర్ణయాలు పల్లెలను బేస్ చేసుకునే ఉంటుంది. సో మనం అందుకే ప్రతిదీ పల్లె నుంచి మొదలు పెడతాం. మీరు ఇంత సేవలు అందించి మీ మైండ్లలో ఒక పల్లెలో ఎన్ని అవసరాలు ఉంటాయో ప్రతి ఆవశ్యకత, ఇప్పుడు అవసరాలు ఉంటాయి పల్లెలో, ఒక 100 అవసరాలు ఉంటాయి. ప్రతి అవసరాల నుంచి ఒక వ్యక్తి గుర్తుకొస్తాడు. వ్యక్తి అంటే ఒక కలెక్టర్ కావచ్చు, రకరకాలు కావచ్చు. ఆ రకంగా మీరు మీ ఆలోచనల విధంగా జీవితంలో అన్ని రంగాలలో ఎదిగి మీరు ఈ దేశానికి దిక్సూచిలాగా మారాలనేది. మరి ఇంకొక చిన్న విషయం ఏంటంటే లాస్ట్ టైం ప్రిన్సిపల్ సార్ చెప్పిండు, మీరు ఇక్కడికి వచ్చి ఏ ఒక్క చిన్న విషయం కూడా జరగకుండా తిరిగి అలాగే రావాలని. జరగడం కాదు సార్, ఒక రాయినిస్తే డైమండ్ ఎట్లయితుందో మమ్మల్ని కానీ మా ఊరిని క్లీన్ ఎట్లా చేసారో మా మైండ్ అట్లా క్లీన్ చేసారు. క్లీనింగ్ ఎందుకంటే క్లీనింగ్ ప్రోగ్రామ్ చేసుకుంటే కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఈ డ్రగ్స్ మీద కానీ, లీగల్స్ మీద కానీ, ప్లాస్టిక్ అవేర్నెస్ మీద కానీ మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ మేము వీళ్ళని ఆదర్శంగా తీసుకునే విధంగా చేసి మీరు గర్వపడేలా చేసి ఈ ప్రోగ్రామ్ ని సక్సెస్ చేసి తిరిగి వస్తున్నందుకు నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. సభకు నమస్కారం. సభ అధ్యక్షులు కళాశాల ప్రిన్సిపల్ గారికి, మన అతిథిగా వచ్చిన ఎమ్మెల్సీ యాదవరెడ్డి అన్న గారికి, పక్క గ్రామం నెంటూరు సర్పంచ్ నాగరాజు గారికి, ఉప సర్పంచ్ మరియు మా గ్రామ ఉప సర్పంచ్, ఈ కళాశాల అధ్యాపకులకు, మీ ఎన్ఎస్ఎస్ క్యాంప్కి వచ్చిన విద్యార్థులకు నా యొక్క వందనాలు. మరియు ప్రత్యేకంగా మా నాగరాజు నవీన్ గారికి, నవీన్ చేసే మా విలేజ్ లో ఈ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యేకంగా నా గొప్పతనం ఏం లేదు.
నేనేది మోరల్ సపోర్టే కానీ ఎక్కువ మీతో నుండి మా నవీనే ఎక్కువ మీకు సహకారం అందించి ఈ క్యాంపును సక్సెస్ చేసింది. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. మీరు కూడా 6 రోజులు మీరు యువకులు మీరు ఏం గడబడి చేస్తారో అనేది ఒక భయం ఉండే నాకైతే. నేను కూడా కాలేజీ చదువుకున్నప్పుడు గడబడి చేసేది. నేను ఫస్ట్ ఫ్లోర్ నుండి కాలేజ్ చేసేటప్పుడు ఫస్ట్ ఫ్లోర్ నుంచి కింది దుంగిన నేను. పక్కన వచ్చి మమ్మల్ని కొట్టిరు, ఇబ్బంది పెట్టిరు. అట్లా ఉంటుంది. ఇప్పుడు యువకులు ఎట్లుంటారంటే మీరు అదేంతా నేను దుంతా ఇది చేస్తా అది చేస్తా అనేది ఉంటుంది. మీరు 100 మంది ఒక దగ్గర ఉండి చాలా పీస్ఫుల్ గా ఈ క్యాంపును ముగించినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు. మరియు మీ క్యాంప్ ద్వారా మా విలేజ్ లో కూడా కొన్ని సమస్యలు ఏదైనా డ్రగ్స్ గురించి కానీ మరియు సెల్ ఫోన్ వాడకం ఈ కళాకారులను చెప్పించి మా ఊర్లో ప్రోగ్రామ్ చేసినందుకు చాలా మంది మా విలేజ్ లో కూడా యువకులు మరియు సెల్ ఫోన్ వాడేవాళ్ళు, డ్రగ్ తీసుకునే వాళ్ళు ఎట్లా చేసుకోవాలి, ఏ సమస్యలు ఏమేమి అవగాహన కల్పించినందుకు మీ ద్వారా చాలా మా విలేజ్ కు లాభం జరిగింది. మరియు క్లీన్నెస్ కూడా బాగా చేసిండ్రు. మీరు చాలా పీస్ఫుల్ గా చేసినందుకు మీకు చాలా కృతజ్ఞతలు చెప్తున్నాను. అదేవిధంగా మీరు ఈడ నేర్చుకున్నవి ఫ్యూచర్ లో కూడా పాటించాలి. ఇక్కడ చేసినాం కదా ఇది పెట్టిపోయి మళ్ళీ తర్వాత వేరే విధంగా చేయకుండా ఎప్పుడు కానీ సమస్యలు వచ్చినప్పుడు వెనుకాడు వేయకుండా ధైర్యంతో ముందుకెళ్లాలి. మీరు బాగా పట్టుదలతో చదివి బాగా మీరు ఉన్నత స్థానాలకు ఎదగాలని మరియు మీ పక్క వారికి నిస్వార్థంగా మీతోనే సహాయం చేయాలి. ప్రతి ఒకరికొకరు సహాయం చేసుకుంటేనే మనం అభివృద్ధి చెందుతాం. మీ ఒకరితో ఏదంటే సాధ్యమవుతుంది. అట్లా మీరు ముందు కూడా బాగా చేయాలని కోరుకుంటూ మీరు అభివృద్ధి చెందాలని కోరుకుంటూ యాదారెడ్డి అన్న గారికి మా విలేజ్ లో ఒకటి ఈ స్కూల్ కు పాతబడిపోయింది. 20 సంవత్సరాలు అయింది. దీనికి సున్నవేసిన లేదు. అయితే మన ప్రోగ్రామ్ మన ఊరు అంటే అప్పుడు మా దాంట్లో రాలేదు. ఈ గవర్నమెంట్ వచ్చినాక ఒక స్కీమ్ పెట్టింది. దాంట్లో 2 లక్షలు శాంక్షన్ అయినా అవి ఏం చేసిండ్రు ఆ చైర్మన్లకు ఇచ్చిండ్రు. సగం చేసి పెట్టిండ్రు. అమ్మబడి ఒక కమిటీ చేసిరు. ఆ కమిటీకి మెంబర్లకు ఇస్తే వాళ్ళు కొత్త వాళ్ళు ఏం చేసిరో వాళ్ళకి ఏదో పైసలు వచ్చినాయి. ఆ టీచర్లు ఏం చేసిండ్రో అది పోయింది. ఇప్పుడు మాకు వీలైతే మీ ద్వారా ఒక 2-3 లక్షలు పెడితే కాంపౌండ్ ఈ కలర్ చేయడానికి బాగుంటుంది. అంతా పాడుపడ్డట్టు అయిపోయింది. ఒకటి మీరు సాయం చేయాలని కోరుకుంటూ మీ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. ఎన్ఎస్ఎస్ చైర్మన్ గారు, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వెంకట్ అంజమేడం గారు మరియు ఈరోజు విశిష్ట అతిథి అయినటువంటి ఎమ్మెల్సీ గారు మరియు గ్రామ సర్పంచ్ గారు, నిండు సర్పంచ్ గారు అందరికీ నమస్కారం గారు. నేను చెప్పాలని మస్తు సార్ మొత్తం చెప్పేశాడు. ఏం లేవు. నామం ఏంటంటే నేను ఫస్ట్ టైం 1 వీక్ బయట ఉన్నాడు. ఫస్ట్ టైం మీకంటే ముందు నేను ఎక్కువ జరిగాను. మా ఇంట్లో మా బాబు 7th క్లాస్ పిల్లోడే నాకు వెళ్ళిపోయేది. కానీ ఇక్కడ 100 మంది ఎవరు చెప్పినా కూడా అందరూ ఒకటింటికి చేశారు. ఏమంటే అన్ని పనులు చేసేసారు. ఎవరు కూడా రిజెక్ట్ చేయాలి. అది నాకు చాలా హ్యాపీ అనిపించింది. గర్వంగా ఫీల్ అవుతున్నా. ఆ ఇస్తరాకు తీ నాటిపోయినా కూడా చెప్పకుండా చేసారు. అందరు మొదలు కవర్లు అన్ని చెప్తూ చేసేస్తారు. జస్ట్ 1 డే బ్యాక్ ఒక అబ్బాయికి మొత్తం అలర్ చేయిపోయింది. బాడీ మొత్తం వచ్చేసింది. నాకు భయం అయిపోయింది. పని చేసిన ఇంజక్షన్ చూపించాము, తగ్గిపోయింది. మళ్ళీ ఇంకోటి తర్వాత ఇంకో అబ్బాయికి అయిపోయింది, తగ్గిపోయింది. సో ఇదంతా ఏమైందంటే నాకు నేను ఎన్ఎస్ఎస్ టీఓగా కంటే వాలంటీర్ అనుకుంటున్నాను. నేను నాకు తెలియదు. ఫస్ట్ టైం బయట ఉండడం, మీతో కలిసి చేయడం ఇదంతా కూడా ఓకే. ఏదేమైనా విద్యార్థులారా మీరు ఈ యొక్క 1 వీక్ క్యాంపు లోపల డిసిప్లిన్ గా చాలా ఉన్నారు, సిస్టమేటిక్ గా ఉన్నారు, యోగా నేర్చుకున్నారు, వాకింగ్ పోయారు, ఎంజాయ్ చేశారు. 95 10th నేను అప్పుడు ఒక్కొక్క లైవ్ విన్నా, లైవ్ చూస్తున్నా. తర్వాత అందరూ అక్కడక్కడ వీడియో ఆడియో ఎక్కడ ఉంది. కానీ నైట్ 1.5 hour కంటిన్యూగా మిస్టర్ గణేష్ ఒక సైన్స్ ఫ్యాకల్టీ బ్యాక్గ్రౌండ్ అబ్బాయి
ఎల్లమ్మ కథ అంటే నాకు చిన్నప్పుడు కొంచెం ఐడియా ఉంది. మా ఇంట్లో పండుగ దేవుడు చూసినాను. నా స్టోరీ చెప్పేసండి, నేను అందులో నిలవైపోయాను అసలు. ఇక అప్పటికే 1 hour వస్తుంది, అంత పర్ఫార్మెన్స్ ఉంది. అంటే మన పిల్లల్లో కూడా చాలా మంది దగ్గర టాలెంట్ దాగి ఉంది. ఇటువంటి క్యాంపుల వల్ల మీ యొక్క పర్ఫార్మెన్స్ బయటకు వస్తుంది. మీరేం చేస్తారంటే మీరు పోయిన తర్వాత ఎప్పుడు ఏ అవకాశం వచ్చినా ఎక్కడ క్యాంప్ పెట్టినా ప్రయత్నం చేయండి, జైలు కానీ పార్టిసిపేట్ చేయండి, సేవ చేయండి. దానివల్ల మీరు ఆశించకండి, ఎప్పుడు ఏం ఆశించవద్దు. ఓకేనా? అట్లా అని చెప్పేసి చాలా మంది అందరు పాల్గొన్నారు, పార్టిసిపేట్ చేశారు, సేవ చేశారు, బాగుపడుతున్నారు. ఇదే విషయాన్ని మీరు మళ్ళీ పోయిన తర్వాత నెక్స్ట్ రేపటి నుంచి పొద్దున అదే 5 గంటలకు లేవండి, అదే ఎక్సర్సైజ్ చేయండి. ఓకేనా? 7:30 to 8:30 డైలీ. నేను 4 days తగ్గిన ఇక్కడికి వచ్చి, రియల్లీ మార్నింగ్ చొప్పున 4 days తగ్గిన. 70 అయితే నాకు వచ్చేసి 66 నా వెయిట్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. చేస్తే పెద్ద మనసుతో మీరే క్షమించాలని అన్నారు. కాబట్టి అలాంటి పేరు రాకుండా మేము ఈ వారం రోజులు గడిపినాం సార్. కాబట్టి ఈ సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సభకు నమస్కారం. సభ అధ్యక్షులైన మా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎక్ అంజుమ్ గారికి, మరియు ఈ సభకు ముఖ్య అతిథిగా వచ్చేసిన శ్రీ యాదవ్ రెడ్డి గారు ఎమ్మెల్సీ గారికి, మరియు గోవిందపూర్ సర్పంచ్ గారైన శ్రీ భీమరెడ్డి గారికి, ఎంపీ సర్పంచ్ గారైన శ్రీ నాగరాజ్ గారికి, మరి ఇతర సర్పంచులకు, మరియు మా కళాశాల ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్స్ ఆఫీసర్స్ అయిన డాక్టర్ పెద్దిరాజు గారు, డాక్టర్ రామచంద్ర గారు, డాక్టర్ మహేందర్ గారు, మరియు ఇక్కడ ఇచ్చేసిన నాతోటి అధ్యాపకులకు, మరియు ఈ గ్రామ ఇతర ముఖ్యులకు, ముఖ్యంగా మా నవీన్ ఇంత మాతో పనిచేసిన నవీన్ సార్ గారికి, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లకి నమస్సుమాంజలి. కొన్ని కారణాల వల్ల మా ప్రిన్సిపల్ మేడం గారు ప్రారంభోత్సవం రాలేదు. అలా వచ్చాను. వచ్చినప్పుడు ఇంతమంది చూసిన తర్వాత సార్ కూడా నేను ఒక మాట చెప్తాను, పిల్లలు చేస్తారు కాకపోతే జనరేషన్ కాబట్టి ఎలా ఉంటుందో అంటూ, ఒకవేళ ఏదైనా తప్పు చేస్తే పెద్ద మనసుతో క్షమించండి అని అలా ముందుకు చెప్పడం జరిగింది. కానీ మా పిల్లలు చాలా బాగా చేశారని ఇప్పుడు ఇంతకుముందు నెంటూరు సర్పంచ్ గారు చెప్పారు, నాగరాజు చెప్పారు, అట్లనే మన గోవిందపూర్ సర్పంచ్ గారు చెప్పారు. థ్యాంక్ యూ సార్. ముఖ్యంగా మాకు ఈ అవకాశం ధన్యవాదాలు. మా పిల్లలు మీరు చెప్పుకున్న ఎన్ఎస్ఎస్ కార్యక్రమాల ద్వారా ముఖ్యంగా వాళ్ళు ఏంటంటే జాతీయ సేవ పథకము ఉద్దేశం తెలుసుకుని చెప్పుకున్నాము. అంటే సేవ చేయడము, ఆ సేవ పరమార్థం తెలుసుకున్నాము. మన కాలేజీలో చెప్పినట్టుగానే పుట్టుక నీది, చావు నీది, బతుకంతా దేశానికి. అంటే మనము మన జీవితాన్ని దేశం కోసము, దేశ అభివృద్ధి కోసము మనం దారవేయాలి. దేశ అభివృద్ధి చెందితేనే అభివృద్ధి పదాలను మనం అందుకోగలం. అంటే మనకు అభివృద్ధి కాబట్టి అది ముఖ్య ఉద్దేశంతో జరుగుతుంది. అలాగనే దేశంలో గ్రామాలే కీలక పాత్ర పోషిస్తున్నాయి. మన భారతదేశంలో 90% పైగా గ్రామాలు ఉన్నాయి. కాబట్టి గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుంది. ప్లస్ విద్యార్థులు చదువుతూ సమాజంలోకి వెళ్లి ఆ సామాజిక సమస్యల్ని చదవాలి, వాటిని పరిశీలించి పరిష్కారాలను కనుగొనాలి అనే ఉద్దేశంతో ఈ జాతీయ సేవా పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అందులో మా కళాశాల నుంచి 3 యూనిట్లు వచ్చి పాల్గొన్నారు. ఇప్పుడు సార్ చెప్పినట్టు ఏంటంటే మేము మధ్యలో పాల్గొన్నాము. సో ఇంకోటి సార్ మధ్యలో చెప్పడం జరిగింది. ఈ పిల్లలందరికీ కూడాను మా సిపిడిసి మెంబర్ గారైన డాక్టర్ మీరా వచ్చి అందరికీ సార్ ఉచితంగా అందరికి దంత పరంగా పరీక్షలు చేశారు. అంటే వట్టి 4 వచ్చారు. సో దాదాపు ఇంతమందికి చేయాలంటే మేము హాస్పిటల్ పోతే దాదాపు 50,000 ఖర్చు అవుతుంది. కానీ అంతా దాని కాకుండా మొత్తం ఫ్రీగా చెకప్ చేసి అందరికీ చేసి పెట్టుకు వెళ్ళారు. సో అట్లానే ఎందుకంటే ఇంకా అలాగే మీరందరూ మా పిల్లలకు వసతి కల్పించారు, వాళ్ళకి రవాణా ఖర్చు కల్పించారు. అందరూ కూడాను అందరికీ ధన్యవాదాలు. ఇక ముందు కూడా మా పిల్లలు ఇలాంటి కార్యక్రమాలు పాల్గొని వాళ్ళు చేసుకుంటారు. మాకు తెలిసి ఇప్పుడు మా పిల్లలు ఎంత మంచి కార్యక్రమాలు చేస్తున్నారంటే చక్కని ఉగ్గుగా మేము వెళ్ళలేదు సార్. సో ఇప్పుడు నెక్స్ట్ మా కాలేజీలో ఏ ప్రోగ్రామ్ అయినా అబ్బాయి ద్వారా అవి వినిపిస్తాం కదా, మా అధికారులు వచ్చినా సరే అతిథులు వచ్చినా సరే వినిపించాలనుకుంటున్నాము. సో ఎనీహో ఇంత చక్కని కార్యక్రమాలు చేసిన విద్యార్థులకి, ఈ కార్యక్రమాలని ముందు జరిపించిన మా ఎన్ఎస్ఎస్ ఆఫీసర్లందరికీ కూడా మరొకసారి నమస్కారం తీసుకుంటూ థ్యాంక్ యూ. Respected MLC sir and all the sarpanch and upa sarpanch, I don't know your names, and mana POs, ముగ్గురు POs, NSS POs and all my staff. చూడండి మీకోసం మొత్తం కాలేజ్ వచ్చేసింది ఇక్కడ.
ఎందుకు? మీరు మంచి పని చేసిండ్రు. 7 days అన్ని ఊర్లు పోయి అన్ని క్లీన్ చేసి ఏమేమి సార్ వాళ్ళు చెప్పిండ్రు అంత చేసిండ్రు. అందరూ సర్పంచ్ వాళ్ళు కూడా చెప్తున్నారు. సో ఇప్పుడు మీకు ఇక్కడ ఉంటే కొంచెం ఫ్రెండ్షిప్ అయిపోతుంది. ఫ్రెండ్షిప్ అయిన తర్వాత క్యాండిడేట్ ఎటువంటి క్యాండిడేట్ చదువుతారు, వారు వేస్ట్ ఫెలో అట్లా తెలుస్తుంది కదా. మంచి క్యాండిడేట్స్ ఉంటే మీరు 2, 3 ఎవరైనా కంబైన్డ్ స్టడీ చేయవచ్చు. ఇప్పుడు ఒక సార్ చెప్పిండ్రు కదా మన పెద్దిరాజు సార్, నాకే డౌట్ మన పిల్లలు ఇంత చేసిండ్రు అని. అంత సైలెంట్ గా కూర్చున్నారు. కాలేజ్ కి వస్తారా ఇంతమంది డైలీ? సో డైలీ కమ్ టు కాలేజ్. ఇక్కడ కాదు, అక్కడ కూడా ఉండాలి కదా. ఎన్ఎస్ఎస్ ఉంటే 2% రిజర్వేషన్, 2% రిజర్వేషన్ ఉంటుంది. సో కీప్ యువర్ సర్టిఫికేట్ వెరీ సేఫ్లీ. ఇంకా నో ప్లాస్టిక్ అన్నారు, ఒక ప్రోగ్రామ్ నడిచింది, నో ప్లాస్టిక్. సిమిలర్లీ నో డ్రగ్స్. స్మోకింగ్ చేస్తారా దీనిలో? ఎవరు లేరా? గుట్కా మంచి పిల్లలు ఉన్నారు. సిమిలర్లీ నో డౌరీ అని పెట్టుకోండి. వచ్చిందా? నో ప్లాస్టిక్, నో డ్రగ్స్, నో డౌరీ. మంచిగా చదవండి, చదివితే మంచి అమ్మాయి దొరుకుతుంది. ఇప్పుడే ఏం చేయవద్దు, మంచిగా చదవండి. 3 years ఇది టర్నింగ్ పాయింట్ మీకు. ఇది తర్వాత పీజీ చేస్తే, పిహెచ్డి చేస్తే మీరు కూడా ఎక్కడ కూర్చోవచ్చు. నా ఫాదర్ నాకు 85లో ఢిల్లీకి చదవడానికి పంపిండ్రు. 85లో మేము చిన్నప్పుడు నుంచి గోల్ పెట్టుకున్నాం. మా ఫాదర్ కూడా ప్రిన్సిపల్ ఉండే, మదర్ టీచర్ ఉండే. మేము చిన్న ఉన్నప్పుడే గోల్ పెట్టుకున్నాం, నేను కూడా టీచర్ అవుతా. సో ఇక్కడ చిన్న ఇట్లా సారీ లెక్క కట్టుకొని డోర్ ఉంటుంది కదా, డోర్ వెనుక చాక్ పీస్ తో అందరూ ఫ్రెండ్స్ కి పిలిచి కూర్చోబెట్టి ఫర్ యాపిల్ అట్లా కదా డోర్ మీద రాసి అందరికి చెప్పేవారు. సో అప్పటి నుంచే నాకు ఉండే నేను టీచర్ కావాలి అని. సో నేను గోల్ నాకు అచీవ్ అయింది. మీరు కూడా ఒక గోల్ పెట్టుకోండి. ఇప్పుడు ఏంటి? పెళ్ళియా? మరి డాక్టరా, ఇంజనీరా? సో మంచిగా చదవండి. ఇప్పుడు చదవకపోతే మీరు లైఫ్ లో వేస్ట్. ఇప్పుడు చదువుతోనే మీకు ఏదో వస్తుంది. ఒక్కసారి ఎడ్యుకేషన్ లో గ్యాప్ వస్తే ఇంట్రెస్ట్ పోతుంది. ఒకసారి ఫెయిల్ అయ్యి ఇంట్లో కూర్చుంటే ఇంట్రెస్ట్ ఉండదు. అది ఖతం వేస్ట్. సో వర్క్ హార్డ్ in college also, in these programs also, and keep our name in brighter letters. Okay? Thank you. కూడా ఈ కాన్ఫిడెన్స్ కూడా తను కూడా కొంత ఆర్థిక సాయం చేస్తానని చెప్పి నిన్న ప్రకటించడం జరిగింది. సో వారికి ఇద్దరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇంకా ఒక విషయం ఏంటంటే, మనం ఈ స్కూల్లో ఇన్ని రోజులు ఉన్నాం, ఈ స్కూల్ మనం కొద్ది రోజులన్నా గుర్తుపెట్టుకోవాలి, ఏం చేద్దామని చెప్పి నిన్న ఆలోచించి ఈ చెట్లకన్నిటికీ మా వాళ్ళు నిన్న కలర్ వేసారు, ఈ సున్నాలు పెట్టి రాళ్ళు పెట్టారు. ఏదన్నా మనం గుర్తుండాలి అనేటువంటి నిన్న కూడా మా వాళ్ళు పెట్టారు. సార్ చాలా చెప్పిన పనులన్నీ కూడా చాలా సిస్టమేటిక్ గా చేసినందుకు నిజంగా ధన్యవాదాలు చెప్పుకుంటూ, ఈనాడు ఎంతో బిజీగా ఉన్నాడు. ఎలక్షన్ టైము, విత్డ్రా టైం, ఇది ఇవాళ చివరి రోజు నాకు తెలిసి. అయినప్పటికీ కూడా సార్ను, యాదవరెడ్డి సార్ గారిని, మీరు రావాలి సార్, మీరు మా పిల్లలతో ఉద్దేశించి మీ ఇన్స్పిరేషన్ కూడా మాకు కావాలని చెప్పి రిక్వెస్ట్ చేయగానే ఇంత దూరం వచ్చి మరి ఇంత కీలకమైనటువంటి సమయంలో మరి చాలా పీక మీద ఉంటుంది. ఎలక్షన్ టైం అంటే ఏంటిది అనేటువంటిది నేను స్వయంగా చూసిన కాబట్టి, ఇక్కడ చూసిన వాళ్ళకి కూడా తెలుసు కాబట్టి, మరి అసలే కేసీఆర్ గారి కాన్స్టిట్యుయెన్సీ, మరి ఆయన నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆయన మున్సిపాలిటీలో ఏ చిన్న తప్పు జరిగినా మరి సార్ ఊకోడు. అయినప్పటికీ కూడా సార్ను కూడా పక్కకు పెట్టి మీకోసం ఇంత దూరం వచ్చినందుకు నిజంగా మీకు ధన్యవాదాలు చెప్పుకుంటూ ఇప్పుడు ఈ సభను చేసి ఎమ్మెల్సీ యాదవరెడ్డి గారిని మాట్లాడుతుందిగా సాధారణంగా ఆహ్వానిస్తాను. గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ విద్యార్థులు ఎన్ఎస్ఎస్ క్యాంప్ గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన కల్పించే ఉద్దేశంతో మరి ముఖ్యంగా 4 గోడల మధ్య పుస్తకాలే కాదు, బయట ప్రపంచాన్ని కూడా చదవాలి, మనం నేర్చుకోవాలి,
అక్కడున్న అక్షరాస్యత లేని సమాజానికి కూడా ఒక అవగాహన కల్పించి స్ఫూర్తి నింపే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం ప్రతి కాలేజీ నుంచి కూడా ఈ ఎన్ఎస్ఎస్ అనే స్టూడెంట్ బృందాన్ని వారి అధ్యాపకుల నాయకత్వంలో ప్రిన్సిపాల్ గారి ఆదేశం మేరకు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నది మనందరికీ తెలుసు. అందులో భాగంగా మన డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ గారి సూచన మేరకు ఈ గోవిందాపూర్ గ్రామంలో ఇంత మంచి వారం రోజుల నుంచి ఏర్పాటు చేసి ఈ రోజు ముగింపు సభకు అధ్యక్షత వహిస్తున్న పెద్దలు యూనిట్ 4 టీఓ ప్రోగ్రామ్ ఆర్గనైజర్ డాక్టర్ పెద్దిరాజు గారికి, అలాగే ఇంత మంచి కార్యక్రమానికి నాతో పాటు అతిథులుగా ఇచ్చేసిన పెద్దలు గౌరవనీయులు మా పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎంపీటీసీ ప్రస్తుత సర్పంచ్ భీమరెడ్డి గారికి, మీ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ మేడం నిఖత్ అంజుమన్ గారికి, అలాగే వైస్ ప్రిన్సిపల్ ఎస్ గణపతి గారికి, మరి ముఖ్యంగా యువ నాయకులు వెనుకనల గురుచుడు సోదరుడు విద్యావంతుడు ఇంజనీర్, మొన్ననే సర్పంచ్ అయ్యారు. ఇంజనీర్ చదివి కూడా ఒక గ్రామీణ ప్రాంత ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ప్రజల మన్నను పొంది మొన్ననే ఎలక్ట్ అయిన సోదరుడు నాగరాజు గారికి, అలాగే ఉప సర్పంచ్ కృష్ణ గారికి, ఉపేందర్ గౌడ్ గారికి, వేదికను అలంకరించిన డాక్టర్ వెంకటేష్ గారికి, డాక్టర్ రామచంద్రన్ గారికి, డాక్టర్ మహేష్ గారికి, మరి ముఖ్యంగా ఈ ప్రాంత వాసి ఎక్స్ డిగ్రీ కాలేజ్ స్టూడెంట్ నవీన్ గారికి, ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత పరిస్థితులు ఇక్కడున్న ప్రోగ్రామ్ ఆర్గనైజర్స్ చెప్పిన దాన్ని బట్టి చూస్తే వారి ఉత్సాహం కానీ వారు చేసిన సహకారానికి ఇంత ప్రోగ్రాం ఘనంగా సక్సెస్ కానీ కూడా వాళ్ళని ఈ సభాముఖంగా వాళ్ళని అభినందిస్తూ ఈ వేదికను అలంకరించిన డిగ్రీ కాలేజ్ టీం అందరికీ, స్టాఫ్కు, మరి ముఖ్యంగా మీ అందరికీ, ఎందుకంటే ఇప్పటిదాకా భీమరెడ్డి గారు చెప్పినట్టు యువత ఒక వారం రోజులు పల్లెటూరులో గడపాలంటే అది మామూలు విషయం కాదు. ఎందుకంటే ఆ ఏజ్ అలాంటిది కాబట్టి నాకు చాలా సంతోషం. మీ ఆర్గనైజర్స్ చెప్పినట్టు, ప్రోగ్రామ్ ఆర్గనైజర్ చెప్పినట్టు చాలా డిసిప్లిన్, ఒక బాధ్యతాయుత భారత భవిష్యత్ పౌరులుగా మీరైతే వారం రోజులు ఎన్నో కార్యక్రమాలు, ఎందరో పెద్దల సూచనలు, వాళ్ళు రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ కావచ్చు, సిఐ కావచ్చు, అగ్రికల్చర్ ఆఫీసర్ కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతుంటే ఈ వారం రోజులు మీకు కొన్ని ప్రోగ్రామ్స్ విషయంలో కానీ, సమాజపరంగా కొన్ని అవేర్నెస్ కార్యక్రమాలు కానీ, సేవా కార్యక్రమాలు కానీ ఎంతోమంది నేర్పడం చాలా అభినందనీయం. మనందరికీ తెలుసు, గ్రామీణ ప్రాంత యువత అంటేనే మట్టిలో మాణిక్యాలు. అందులో నగేష్ ఆయన ఒగ్గు కథ, గణేష్, ఇప్పుడు అది కూడా ఒక మాణిక్యమే. ఎందుకంటే ఇన్ని రోజులు ఆ మాణిక్యాన్ని మట్టిలో మాణిక్యంగా ఎవరు గుర్తించలేదు. ఇదొక అవకాశం, అలాంటి వాళ్లకు సమాజం గుర్తించే అవకాశం కల్పించింది. కాబట్టి ఆయనలో ఉన్న టాలెంట్ ఈరోజు బయటకు వచ్చింది. కాబట్టి భవిష్యత్తులో కూడా అలాంటి వాళ్ళకి మంచి మంచి కార్యక్రమాలు కూడా వస్తాయి. మరి ముఖ్యంగా నేను, మేడం గారు ఇప్పుడే చెప్పారు, ప్రిన్సిపల్ గారు 85లో వారి ఫాదర్ కూడా టీచర్ కాబట్టి ఆ స్ఫూర్తితోటి, ఒక లక్ష్యంతో ఆ రోజులలో కష్టపడి ఈ స్థాయికి రావడం జరిగిందని, వారి జీవితాన్ని, వాళ్ళ విద్యార్థి దశనే వాళ్ళను మనకు స్ఫూర్తిగా వివరించడం జరిగింది. నిజంగా ఒక్కొక్కసారి మిమ్మలను నేను కూడా చాలా సందర్భాల్లో చాలా కార్యక్రమాలకు స్కూళ్ళకు పోయినప్పుడు
మిమ్మల్ని చూడంగానే ఒకప్పుడు నా విద్యార్థి దశ నా బాల్యం గుర్తు. ఎందుకంటే నేను ఇదే గవర్నమెంట్ హై స్కూల్ దాకా ఇక్కడనే తెలుగు మీడియం చదువుకుంది. గజ్వేల్ అని తెలుగు మీడియం గవర్నమెంట్ స్కూల్. మాది తొలి దశ ఉద్యమం 69, అప్పుడు 9th. నేను 10th పాస్ అయిన నాటికి ఇక్కడ ఇంటర్మీడియట్ లేదు. అయితే సిద్దిపేట పోవాలి. అప్పుడే కొత్తగా జగదపూర్లో ఒక ప్రైవేట్ కాలేజీ ఏర్పాటైంది. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఎక్కడో బంగ్లాలో నివసించే వాళ్ళే, కార్పొరేట్ ఇన్స్టిట్యూషన్లో చదివిన వాళ్ళే, ఐఏ ఆఫీసర్స్, డాక్టర్స్ పిల్లలే ప్రయోజకులు. వాళ్ళు ఉన్నత చదువు చదవగలుగుతారు. నాతోటి ఏదైతుంది కాదు అనే ఒక నిరాశ నిస్పృహలు మనం విడనాడాలి. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. ఇంపాసిబుల్ స్పెల్లింగ్ చెప్పండి ఒకసారి. ఐఎంపి పాసిబుల్. ఒక ఏ పెట్టుకోండి. ఐఎమ్ పాసిబుల్. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. నాది కూడా గాంధీ గారు చెప్పినట్టు మై లైఫ్ ఈజ్ మై మెసేజ్. మీరు నమ్మరు, తెలంగాణ తొలిదశ ఉద్యమం ఎవరు చెప్పారు అంటే క్లాసులు అయ్యేది కాదు. స్ట్రైకులు, బైకాట్లు, లొల్లి 2-3 చాప్టర్లు కూడా ఏ సబ్జెక్టులో పూర్తి అయ్యేది కాదు ఆ రోజుల్లో. అసంటి రోజులలో కాపీ కొట్టకుండా బార్డర్ 10th క్లాస్లో 10th పాస్ అయ్యాను. తెలుగు మీడియం బార్డర్ 10th క్లాస్ ఏదో దక్లాయించి బయట వారేసినట్టు 3rd క్లాస్లో పాస్ అయ్యాను. 10th క్లాస్ తెలుగు మీడియం. వినండి, దిస్ ఇస్ ఫర్ యువర్ ఇన్స్పిరేషన్. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. అతి కష్టం మీద ఇంటర్మీడియట్ లేదు కాబట్టి నేను హైదరాబాద్ జూనియర్ కాలేజీలో చదవడానికి పోయినా. అక్కడ కూడా మీరు నమ్మరు, నేను మెదక్ జిల్లాకు వాలీబాల్ ఆడినా. నేను గుడ్ అథ్లెట్, గుడ్ కబడ్డీ ప్లేయర్. నేను ఉస్మానియా మెడికల్ ఛాంపియన్, రెడ్డి హాస్పిటల్ ఛాంపియన్, స్పోర్ట్స్ సెక్రటరీ. మెదక్ జిల్లా కూడా వాలీబాల్ ఆడినా. అంటే టీంలో, మన జిల్లా టీంలో ఆడినా. అంటే అప్పటిదాకా కూడా విద్యాపరంగా మాది ఎకనామికల్లీ ఓకే, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. కానీ ఎడ్యుకేషన్ అది పూర్ ఫ్యామిలీ. ఎడ్యుకేషన్ అది మాకు చెప్పటం లేదు. ఆ ఉద్యమ సమయంలో మాకు పాఠాలు పూర్తిగా ఎవరు సరిగ్గా చెప్పక లెక్కలు సరిగ్గా వచ్చేది కాదు, మ్యాథ్స్. అప్పుడు ఏం చేయాలి? లెక్కలు అవాయిడ్ చేయాలంటే బైపీసీ తీసుకోవాలి. అసలు బైపీసీ తీసుకున్న రోజుల్లో, మేము సబ్జెక్ట్ తీసుకున్న రోజుల్లో అది తీసుకుంటే డాక్టరు, వెటర్నరీ డాక్టరు, డెంటల్ డాక్టరు, అగ్రికల్చర్లో డి ఫార్మ్, బి ఫార్మ్ అది తీసుకుంటే ఏమవుతారో కూడా తెలియదు. మ్యాథ్స్కు భయపడి బైపీసీ తీసుకున్నాం. వాస్తవం. మేము పోయిన కాలేజీ కూడా ఇస్తుంది మాకు న్యూ సైన్స్ కాలేజ్ అప్పుడు సైన్స్కు బాగా ఫేమస్. కానీ కాచిగూడ జూనియర్ కాలేజ్కు మేము గవర్నమెంట్ కాచిగూడ జూనియర్ కాలేజ్ తెలుగు మీడియంలో అడ్మిషన్ ఎందుకు తీసుకుని వేరొకల గ్రౌండ్ కనబడ్డది, వాలీబాల్ నెట్ కనబడ్డది. ఇవన్నీ చూసి మేము ఏంటంటే చదువు కంటే ఎక్కువ ఆ గ్రౌండ్, ఆ వాతావరణం చూసి ఇన్స్పైర్ అయ్యాం. మాకు సైన్స్, న్యూ సైన్స్ కాలేజ్ అంటే ఆ రోజులలో చాలా ఫేమస్. ఆడ చదువుకున్న స్టూడెంట్స్ కు ఒక స్టాండర్డ్ గా మన నిజాం కాలేజ్ అట్లా ఎప్పుడుంటుందో ఆ రోజులలో ఆర్ట్స్ మీద ఆ న్యూ సైన్స్ కాలేజ్కి అంత ప్రాముఖ్యత ఉండేది. సైన్స్ అమీర్పేట ఉంది. అది ఇచ్చిపెట్టి మేము కాచిగూడ జూనియర్ కాలేజీలో గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ అడ్మిషన్ తీసుకున్నాం. జస్ట్ బికాజ్ ఆఫ్ దట్ అట్మాస్ఫియర్. అప్పటికి చదువు ఇట్లా ఉండదు. కానీ మరి ఫస్ట్ ఇయర్ ఇంటర్ అయిన తర్వాత అప్పుడు జ్ఞానోదయం అయింది. అరే మనం ఎందుకు తక్కువ అక్కడ, ఎందుకంటే వాతావరణం మారింది కదా. పల్లెటూరు నుంచి మనం పట్టణం పోయినాం. అక్కడున్న వాతావరణం, అక్కడున్న సిస్టమ్ చూసి ఒక రకమైన ఇన్స్పైర్ తోటి మీరు నమ్మకండి. ఆ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయినాక సెకండ్ ఇయర్ ఎంటర్ అయిన తర్వాత 18 hours per day చదివిన. 18 hours per day for 2 years. 2 years తెలుగు మీడియం. ఇంగ్లీష్ రాదు ఆ రోజులలో. ఈ ఎంట్రన్స్ కూడా తెలుగులో లేకుండా ఇంగ్లీష్నే కూడా ఉస్మానియా. ఆ రోజులలో ఉస్మానియాలో 200 సీట్లు, గాంధీలో 150 సీట్లు. మొత్తం ఉమ్మడి 10 జిల్లాలకు 350 సీట్లు మాత్రమే మనకు ఉండేది. అప్పుడు కాకతీయ మెడికల్ కాలేజ్ ఉండే కానీ ప్రైవేట్ ఉంది. అంటే 350 సీట్లలో ఒక ఓసీ క్యాండిడేట్ కు ఇట్లా మన లెక్క గ్రామీణ ప్రాంతం నుంచి పోయి ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఉస్మానియాలో సీట్ రావడం అంటే నిద్ర కూడా కలగడానికి ధైర్యం కావాలి.
డాక్టర్ అవుతారు. కానీ ఇప్పటిదాకా చెప్పి నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. అప్పుడు 2.5 years లో ఐ గాట్ 30th ర్యాంక్ ఇన్ ఉస్మానియా 1975. వాస్తవానికి ఏం తెలియదు అప్పటి వరకు. మీరు నమ్మరు, 8th class నుంచి చదువుకుంటూ వచ్చింది. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి గ్రామర్ చెప్పిన చూపిస్తాను. దిస్ ఇస్ ఫ్యాక్ట్. అంటే నేను ఎందుకు ఇన్స్పైర్ అంటే మనం గ్రామీణ ప్రాంత వాళ్ళము, మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఎడ్యుకేషన్ లేదు, లేకపోతే ఎకనామికల్ వీక్, అవన్నీ మనం మర్చిపోవాలి. నేను అప్పుడప్పుడు ఒకటి చెప్తాను, మీరు కంట్రీ చికెన్ అంటే ఊరుకోళ్ళు మనం ఎంత స్టామినా ఉంటుంది. పౌల్ట్రీ కోళ్ళు వేసుకుంటే 6 గంటలకు ఒకసారి నీళ్ళు వేయకపోతే దాన పెట్టకపోతే మెడలు వాలిపోతాయి. కానీ మీరు 3 రోజులు తినకుండా మీరు ఉండగలుగుతారు. మీరు యూనివర్సిటీలో చూస్తే వారం రోజులు బిస్కెట్లు తిని చదువుకునే స్టూడెంట్స్ ఉన్నారు సహజంగా. కానీ మనం అక్కడ వాళ్ళు కార్పొరేట్లో చదివేటోళ్ళు, పెద్ద చదువు అనేటోళ్ళు, వాళ్ళు 4 గంటలు చదివితే అప్పటికే వాళ్ళకు స్టామినా అవుతాయి. మీకు స్టామినా ఉంటుంది. మీరు 1500 meters రన్ చేసే యువత, మీరు గ్రామీణ ప్రాంత యువత, వాళ్ళు 100 metersకే ఆగిపోయే యువత కార్పొరేట్ లెవెల్లో ఉండేది. కాబట్టి దయచేసి నేను ఒక్కటే మీకు చెప్పేది, వర్క్ హార్డ్ సిన్సియర్లీ సైలెంట్లీ. సక్సెస్ విల్ మేక్ నైస్, నాట్ యూ. కాబట్టి ఈ ట్రైనింగ్ మీకు తెలియదని కాదు. కాకపోతే రాబోయే రోజుల్లో ఇప్పటిదాకా చాలా మంది వక్తలు చెప్పినట్టు నీలో డాక్టర్లు కావచ్చు, ఇంజనీర్లు కావచ్చు, లాయర్లు కావచ్చు, లీడర్లు కావచ్చు, మంచి ఉన్నత పదవులు అలంకరించవచ్చు. కానీ ఎక్కడికి పోయినా కూడా మీరు వచ్చిన బ్యాక్గ్రౌండ్, మీ నేపథ్యం ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకు అన్నట్టు మనం గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చినాం కాబట్టి గ్రామీణ ప్రాంతాలే పట్టుకొమ్మలు. మనకు మహాత్మా గాంధీ చెప్పినట్టు మనము మన ఉనికి కాపాడుకుంటా, మనం ఎక్కడి నుంచి వచ్చిందో మనం చేసుకుంటూ మనం ముందరికి పోతే మీకు భవిష్యత్తు ఉంటుంది. మరి ముఖ్యంగా ఇప్పటి యువత చాలా విషయాలు, ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకుని ఎన్నో కష్ట నష్టాలకు వచ్చి సగం కడుపుకు తినుకుంటా పైసా కూడబెట్టి మిమ్మల్ని ఉన్నత చదువు చదివించినప్పుడు వాళ్ళను మోసం చేస్తే భగవంతుడు ఉందో లేదో కానీ భగవంతుని కంటే ఎక్కువ మోసం చేసిన వాళ్ళం. కాబట్టి దయచేసి చెడు అలవాట్లు మానుకోండి. కుక్కలు, స్మోకింగ్, ఇంకోటో మీరు వాళ్ళ గౌరవం పెంచుతారో లేదో దేవుడే, కానీ ఉన్న గౌరవాన్ని మాత్రము బజారు తీర్చకండి. సమాజానికి ఉపయోగపడండి. కుటుంబానికి ఆధారం వెన్నుముకగా నిలవండి. ఏ ఉన్నత ఆశయం కొరకైతే కష్టపడి తల్లిదండ్రులు మిమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చారో, టీచర్స్ కానీ, తల్లిదండ్రులు కానీ, సమాజంగా ఇలాంటి పెద్దలు కానీ వాళ్ళ గౌరవం కాపాడాలంటే ఈ చదువుతో పాటు సంస్కారం, సభ్యత, మన దేశ గౌరవం ప్రతిది కూడా మీలో ఇవ్వడింపు చేసుకోవాలి. చదువు ఒక్కటి కాదు. చదువు అంటే 4 అక్షరాలు కాదు. బయట ప్రపంచం కూడా మన చదవాల్సిన అవసరం ఉంది. కాబట్టి దీనికి అది జోడించి అందులో ఈ ట్రైనింగ్ ప్రోగ్రాం కూడా ఒక భాగం. కాబట్టి రాబోయే రోజుల్లో మీరు ఏ స్థాయిలో ఏ ఉన్నత పదవులు వచ్చినా మరవకుండా ఇటు మీ కాలేజీని కానీ, మీ అధ్యాపక బృందాన్ని కానీ, మీ తల్లిదండ్రులను కానీ, సమాజ పెద్దలను కానీ గౌరవించుకుంటూ ముందరికి పోవాలి. మీరు కూడా ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటూ, పెద్దలు భీమన్న రాక సందర్భంగా అదొకటి అడిగింది. కంపౌండ్ వాళ్ళు స్కూల్కి ఏదో అదే మా పక్కకు ఇంకోటి భీమనని అడిగిస్తారా నాకేది. దయచేసి ఇక్కడ ఏంటంటే ఇక సందర్భం కాదు కాబట్టి, రాజకీయాలకు అతీతం కాబట్టి, ఈ గతంలో కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు ఒక ఎమ్మెల్సీ ఫండ్ అని, సిడిఎఫ్ కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఫండ్ అని 3 కోట్లు ఉండేది. మా డిస్క్రిమినేషన్ పవర్స్ తోటి ఎక్కడికైనా ప్రోగ్రామ్ ఇస్తే వాళ్ళ అన్ని దగ్గరికి వాళ్ళకి సీసీలు, కాంపౌండ్ వాళ్ళు, టాయిలెట్స్, స్కూళ్ళు, హైమర్స్ రైట్స్ ఊర్లలో అట్లా చిన్నవి అక్కడ అవసరాలను బట్టి వాళ్ళ కోరికల మేరకు మా డిస్క్రిమినేషన్ పవర్స్ తోటి మేము ఇచ్చేవాళ్ళం. దురదృష్టం ఏంటంటే అనొద్దు కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక ఒక సింగిల్ పైసా కూడా ఇవ్వడం లేదు. ఇవన్నీ అది ప్రాబ్లం.
మళ్ళీ నువ్వు అడగకుండా మొట్టమొదటి చేస్తాను. తప్పనిసరి రాబోయే రోజుల్లో ఒకవేళ గత ప్రభుత్వం ఇచ్చినట్టు మా ఫండ్ ఇస్తే నేను తప్పనిసరి ఆ ఫండ్లకి వెళ్ళి ఈ ఎంటూరు కానీ గోవిందపూర్ కానీ ఎంతో అవసరానికి అవసరపడ ఎంతో కొంత ఫండ్ ఈ పెడదాం, స్కూల్కి పెట్టుకుందాం అని పెద్దలకు తెలియజేసుకుంటూ ఇంత మంచి ప్రోగ్రాంకు నన్ను ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా ప్రోగ్రాం ఆర్గనైజర్స్ కు, ప్రిన్సిపల్ గారికి, అధ్యాపక బృందానికి మరీ ముఖ్యంగా, ఎందుకంటే నేను నా గొప్ప కొరకు మీకు చెప్పలేదు. నా స్టోరీ నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ అనే దానికి వచ్చింది. అది నేను చెప్తే బాగుండదు, ఇది వేదిక కాదు కాబట్టి అన్నిగా ఏదో అడిగోయేమో చెప్పి వచ్చింది ప్రభుత్వం వ్యతిరేకంగా అందరికీ ఉంటుంది కాదు సందర్భంగా. సార్ ఎందుకంటే నాకు 3 రోజుల నుంచి అడుగుతున్నాను ఈ ప్రోగ్రామ్ కు రావాలని. నరసింహ గారు యూత్ తర్వాత మీ పెద్దరాజు గారు అందరూ కూడా అయితే సండే నాడే వద్దామనుకున్నా. కొంచెం దురదృష్టవశాత్తు మా కేసీ గారి నోటీసులు వస్తున్నాం. వారెంబడి నేను రాత్రి ఆల్మోస్ట్ పొద్దున్న 9 నుంచి రాత్రి 3 దాకా సార్ తోటి ఉండాల్సి వచ్చింది. వారెంబడి పోయి వారెంబడి రావడం. ఇప్పుడు కూడా పొద్దున నేను అసలు 11 o'clock వచ్చి ఒక హాఫ్ అన్ అవర్ స్టే తీసుకోదామని నేను ఒక వార్డు డోర్ టు డోర్ తిరిగి బీఫామ్ లో అభ్యర్థులకు ఇచ్చి ఇప్పుడు 3కి టైం లాస్ట్ విత్డ్రావల్ అండ్ సబ్మిట్ ఆ ప్రోగ్రామ్ చేసి మళ్ళీ మీకు క్లోజ్ కాకముందే ఒక అర్ధగంట వచ్చిపోదాం నల్లారు వెయిట్ చేస్తుందని చెప్పేసి పోయేది ఉంది. నేను ఈ ఎలక్షన్ సందర్భంగా బిజీ ఉండట్లో కొంచెం మొన్న రాలేకపోయినా దాన్ని క్షమించాలి ఆర్గనైజర్స్ కానీ విద్యార్థులు కానీ. సరే ఎట్లా ఎందుకంటే ఈ క్లోజింగ్ ఫంక్షన్ కంటే మీలో భాగస్వామ్యం కొన్ని కార్యక్రమాల్లో కూడా పాల్గొనుకుంటుంటే అప్పుడు వస్తే అది నేను మిస్ అయినని భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన వేదికకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చేసిన అధ్యక్షత వహిస్తున్న కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ నిఖిత్ మేడం గారికి మరియు గ్రామ సర్పంచులకి, పెద్దలకి, నాతోటి అధ్యాపక బృందానికి, విద్యార్థులందరికీ శుభోదయం అయిపోయింది కాబట్టి శుభ మధ్యాహ్నం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మై హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్. మనకు కరోనా తర్వాత క్యాంపులు అనేవి ఏవో 1-2 మాత్రమే జరిగాయి. అంటే 2018 నేను జాయిన్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక విజయభాస్కర్ రెడ్డి సార్ 2 సార్లు క్యాంప్ చేశారు. అది కూడా దానికి చాలా కారణాలు ఉన్నాయి క్యాంపు జరగకపోవడానికి. ఎందుకంటే అప్పుడు కరోనా ఉంది కాబట్టి వాళ్ళు పర్మిట్ చేయలేదు, బడ్జెట్ రాలేదు. కానీ మీరు 3 యూనిట్లు కలిసి ఇక్కడ జరుపుకోవడం అనేది ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇంకా ఇంతకుముందు పెద్దరాజు మాట్లాడేటప్పుడే వచ్చాను నేను. మీరు చేసిన ప్రోగ్రామ్స్ అన్నీ వింటే నిజంగా ఇవన్నీ చేసింది మా పిల్లలైనా సార్ నిజమే చెప్తురా అని అనిపించింది. కానీ ఆల్రెడీ మాకు ఫోన్లలో వస్తూనే ఉన్నాయి. ఆ అబ్బాయి ఒగ్గు కథ చెప్పడం కావచ్చు, మీరు మార్నింగ్ యోగా చేయడం కావచ్చు, సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ చేయడం కావచ్చు. కానీ నేను సిఓఈ కావడం వల్ల 3 రోజులు హైదరాబాద్కి పోవాల్సి వచ్చింది మీకు రిజల్ట్స్ ఇవ్వడానికి. అందులో 2 రోజులు వర్క్ చేయాల్సి వచ్చింది. కాకపోతే మీతో ఇంకొక రోజు నేను కూడా పార్టిసిపేట్ చేస్తే బాగుండేది అని ఉండే. అయినప్పటికీ ఒక 70% పిల్లలైతే రెగ్యులర్ గా అప్పుడో ఇప్పుడో కాలేజీలో చూసినా కానీ 30% అయితే ఇప్పుడు కొత్తగా నేనే చూస్తున్నా. కాబట్టి నా పేరు భవానీ, ఎవరెవరికి గుర్తుందో చూడండి ఒకసారి. అంటే నేను చెప్పేది ఏంటంటే కాలేజ్కి కూడా రండి. కాలేజ్కి రావడం ఒక 50% మీ చదువు ఎంత అవసరమో అది ఒక 50% అనుకోండి. డిగ్రీకి వచ్చిన తర్వాత ఇట్లాంటి యాక్టివిటీస్ కూడా అంతే ఇంపార్టెంట్. అంటే మనము వేటి పరంగా లైఫ్ లో స్థిరపడతాం అనేది తెలియదు. అవి కాకుండా మనం ఇప్పుడు చదువు అంటే చదువుల తల్లి సరస్వతి అంటాం, అవునా? అంటే కళల అమ్మ. కళ అంటే ఎన్ని కళలు ఉన్నాయి? మొత్తం నిద్రపోతొచ్చే కళలు కాదు. మామూలుగా కళ అంటే ఆర్ట్స్ ఎన్ని ఒక్కలనే చెప్పండి మీ నుంచి. 16 అంటే 64 కళలు. చూడండి గూగుల్లో చూస్తే తెలుస్తుంది. సో అంటే అది నాట్యం కావచ్చు, సంగీతం కావచ్చు, మీరు మాట్లాడే విధానం కావచ్చు, ఇంతకుముందు అబ్బాయి చెప్పినట్టు అటువంటి ఒగ్గు కథ లక్షణాలు కావచ్చు, ఏవైనా కావచ్చు. ఇటువంటి కళలన్నింటినీ ప్రతి ఒక్కరి లోపల ఇక్కడ మినిమం ఒక్కటైనా ఉంటుంది. ఒకరి దాంట్లో మల్టీ టాలెంటెడ్ ఉంటారు, కానీ మినిమం ఒక్కరిలో ఒక్క టాలెంట్ అయినా డెఫినెట్ గా ఉంటుంది. కానీ అలాంటి కళను చూపెట్టడానికి, ప్రదర్శించడానికి మనకి ఏముంటదంటే ఒకటి బద్ధకము, ఇంకొకటి మొహమాటము, ఇంకొకటి సిగ్గు, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నింటిని పక్కన పెట్టి ఎప్పుడైతే మనం అవకాశాల కోసం ఎదురు చూస్తామో, ఒక ప్లాట్ఫామ్ అక్కడ ఉంది అంటే అక్కడ నేను వెళ్ళాలి, నా లోపల ఉన్న కళని
ప్రదర్శించాలి అంటే మా అమ్మ చెప్పేది ఏమైనా ఫంక్షన్స్ అవుతుంటే మంగళారతి పాటలు పాడతారు కదా, కొంతమందికి ఆడవాళ్ళకి వచ్చినా కానీ పాడదు. అయితే సరస్వతి దేవి తిట్టుకుంటుంటదట, అరే నేను వీడి నోట్లోకి వచ్చిన అంటే ఆటలు ఉన్నాయనుకోండి, అరే నేను వీడి లోపల ఉన్న ఒక కళ కానీ నన్ను బయట పెట్టడం లేదు, ఇంకెప్పుడు వీడికి రావద్దు అని అనుకునేదని మా అమ్మమ్మ చెప్పేది. కాబట్టి మన లోపల ఉన్న కళను ప్రదర్శించండి. ఒక్కొక్కరికి జన్మతః కొన్ని ఉంటాయి, కొన్ని ప్రాక్టీస్ ద్వారా వస్తాయి, కొంతమందికి ఫ్యామిలీలో నేర్చుకున్నట్టు రావచ్చు. కాబట్టి ఆ కళను ప్రదర్శిస్తే అదే రేపు మనకు ఉపాధిగా ఉండొచ్చు, మనకు జీవనోపాధిని కల్పించవచ్చు. అర్థమైందా? ఇప్పుడు ఎట్లయితే మీరు సార్ వాళ్ళు ఈ క్యాంప్ కండక్ట్ చేయడం వల్ల ఇన్ని టాలెంట్స్ బయటపడ్డాయో, రేపు మన కాలేజ్లో ఏ ప్రోగ్రామ్ పెట్టినా కానీ కొంచెం ముందుకు రండి. ప్రోగ్రామ్స్ పెట్టేది మేము ఫోటోలు దిగడానికి కాదు, ఎందుకు అవి మీకు ఉపయోగపడడం కోసం. ఏ ప్రోగ్రామ్ పెట్టినా మాట్లాడడానికి ముందుకు రండి. ఒక యాక్టివిటీ, ఒక కాంపిటీషన్ పెట్టినప్పుడు పార్టిసిపేట్ చేయండి అట్లీస్ట్. రేపు జీవితం అంతా 3 సంవత్సరాలు డిగ్రీ కాలేజ్ అయిపోయిన తర్వాత ఏముంటాయి అంటే మిగిలేసి సర్టిఫికేట్ ఎట్లనే ఉంటాయి, పాస్ ఆఫ్ ఫెయిల్, కానీ మన మనసులో ఉండేది మాత్రం జ్ఞాపకాలు, అనుభవాలే. ఇప్పుడు ఈ వారం రోజులలో మీ ఫ్రెండ్స్ ఎవరు, మీ గ్రూప్ మాత్రం మీకు కాలేజ్లో ఉంటుంది, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంతకుముందు మేడం చెప్పారు, మంచోళ్ళు ఎవరు, చెడ్డోళ్ళు ఎవరు, మన మనస్తత్వానికి మ్యాచ్ అయ్యే వాళ్ళు ఎవరు, ఏవి చెయ్యొద్దు, ఏవి చెయ్యాలి. ఇప్పుడు మీరు గ్రామ ప్రజలకు అవగాహన ప్రోగ్రామ్ చేశారు, అవునా? ఏంటిది, ప్లాస్టిక్ వేయొద్దు, వాడికి చెప్తున్నాం. ఫస్ట్ మనకు అనిపిస్తుంది అసలు మనం వేయకుండా ఉంటామా అంటే, అట్లీస్ట్ వాళ్ళు మారుతారు లేదని తర్వాత మీకైనా తెలుస్తుంది కదా ప్లాస్టిక్ వాడొద్దు, లేదా అట్లీస్ట్ డ్రగ్స్, వీటి వల్ల ఇన్ని ప్రమాదాలు జరుగుతున్నాయా అని మీకు ఒక అవగాహన జరిగింది. సో ఇలాంటి కార్యక్రమాలు మీ లోపల ఖచ్చితంగా మార్పును తీసుకొస్తాయి. సో అలాంటి మార్పును మీకు తీసుకురావడానికి ఇంత యాక్టివ్గా క్యాంపు కండక్ట్ చేసిన 3 ప్రోగ్రామ్ ఆఫీసర్లకి కళాశాల తరఫున అభినందనలు తెలియజేస్తున్నాను. నెక్స్ట్ వందన సర్పణ విషయానికి వస్తే చాలా చక్కగా ముగ్గురు వేయడం అనేది ఒక విధంగా చెప్పాలంటే అదృష్టవంతులు 3 ప్రోగ్రామ్ ఆఫీసర్లు కూడా. ఎన్ఎస్ఎస్ క్యాంపులు నేను ప్రిన్సిపల్ ఉన్నప్పుడు చాలా చూశాను, కానీ గ్రామ సర్పంచ్ ఆర్థిక సహాయం ఇవ్వడం నేనైతే చూడలేదు. నిజంగా మేము అప్రిషియేట్ క్యాంపులు అనేటివి మీకు బదులు కాకుండా లెక్చర్లకి స్టూడెంట్స్ కి మధ్య కూడా ఒక అవినాభావ సంబంధాన్ని ఏర్పరుస్తాయి, అవునా కదా? మహేందర్ అన్న ఎన్ఎస్ఎస్ క్లాస్ ఆరోగ్యానికి మూలస్తంభమైన పెద్దరాజు అప్పుడు సార్ సడన్గా మాట్లాడమనేసరికి కొన్ని విషయాలు చాలా మర్చిపోయినాయి అక్కడ. ఏదైనా సార్ మేడం వాళ్ళు కూడా రాలేదు, అప్పుడు కవర్ చేయమన్నారు కాబట్టి అక్కడ కవర్ చేయాల్సి వచ్చింది. ఇంకొక విషయం ఏంటంటే ప్రత్యేకంగా నేను మీకు ఒక్క సజెషన్ ఏం చేయగలుగుతా అంటే, మనల్ని ప్రజలు ఉంటారు కదా, జనాలు ఉంటారు కదా, మంచి చేస్తే మెచ్చుకుంటారా? మెచ్చుకోరా? మంచి చేయకపోతే ప్రతి దానికి వాళ్ళు అట్లనే ఉంటారు. ఎట్లా అంటే ఏం చెప్తా అంటే, ఏం చేయకపోతే ఏం చేయలేదంటారు, ఏదైనా చేస్తే చేతి లేదంటారు, వాళ్ళ ముద్ద సైలెంట్గా ఉంటే మూవ్ కూడా రా, వీడి ఇంకే మాటలే రావంటారు, ఎక్కువ ఊరికి ఒర్రిని అంటారు. అయితే దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలి, మనం ఏం చేసినా ఏం చేయకపోయినా జనాలు అనేటోళ్ళు అంటూనే ఉంటారు. మనం ఏం చేస్తామనేది మనకు తెలియాలంటే మనం ఇక్కడ వాళ్ళేమనుకుంటారు వీళ్ళేమనుకుంటారు అని మీరు ఎక్కడ ఆగిపోకండి, ఓకేనా? ఇంకొక విషయం నేను ఇంకో 2 విషయాలు నేను చెప్పగలుగుతానంటే, మీరు చాలా మంది స్టేజ్ ఫియర్ చాలా మందికి ఉంది నాకు తెలిసి ఇక్కడ. కాకపోతే ఇక్కడ స్టేజ్ ఫియర్ ఎప్పుడు పోతుందంటే, మీరు ఫస్ట్ ఇక్కడికి వచ్చి మాట్లాడితే కదా తెలిసేది ఉంటుందా పోతుందా అనే విషయం. ఒకసారి వస్తుంటుంది, రెండోసారి ఉంటుంది, థర్డ్సారి ఉంటుంది, కానీ అదే మాట్లాడుతూ ఉంటే ఈరోజు మహేష్ మాట్లాడండి చూసారు కదా మీరు అందరూ, మీ నుంచి వచ్చింది కదా మహేష్. స్టార్టింగ్ లో అతను ఇంకొక అబ్బాయి కూడా మాట్లాడుతున్నాడు, నీ పేరేం పేరు?
బన్నీ కూడా మాట్లాడుతున్నాడు. బన్నీ డ్రాప్ అయ్యిండు, మహేష్ మాట్లాడాడు. ఇప్పుడు నెక్స్ట్ ఖచ్చితంగా నువ్వు మహేష్ నెక్స్ట్ కనుక నీకు ఛాన్స్ వచ్చినట్టయితే నువ్వు ఖచ్చితంగా మాట్లాడాలి. ఇంకోటి ఏంటంటే ప్రజలు ఏ విధంగా మీరు ఏం చేసినా ఏం చేయకపోయినా మీరు ఏదైనా చేసినా అంటారు కదా, అంటారు కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఎవరి కోసమో మీరు ఆగిపోకండి, మీరు ఖచ్చితంగా మీ పనిని మీరు కంటిన్యూ చేసుకోండి. నేను ఒక్కటే పాయింట్ నేను ఏం చెప్తా అంటే ఎక్కడున్నా కానీ మనం ఏం చేస్తున్నాం అనేది మీరు గుర్తించాలి. ఇక్కడ అర్థమవుతుంది. ఇప్పుడు ఇంత ఏదో పెద్ద మీటింగ్ అవుతుంది. ఈ మీటింగ్ లో నీ వంతు పాత్ర ఏంది, నువ్వేం చేస్తావు, నువ్వు హైలైట్ అయ్యగలుగుతావు, నువ్వేం చేస్తే నీకు ఏమైనా మంచి పేరు వస్తుంది. అది ఒక్కటి ఇక్కడనే కాదు, మీ విలేజ్ లో కావచ్చు, లేకపోతే మీ ఇంట్లో కావచ్చు, లేకపోతే నువ్వు పనిచేస్తున్న ఆఫీస్ లో కావచ్చు, నువ్వు లేకపోతే నువ్వు ఉన్న ఇక్కడ పరిసర ప్రాంతాలు ఎక్కడైనా సరే నువ్వు అక్కడ ఏం చేస్తున్నావు, నీ వంతు పాత్ర నువ్వేం చేస్తావు, నువ్వు హైలైట్ అవుతావు అనేది ఫస్ట్ క్వశ్చన్ వేసుకోవాలి. ఆటోమేటిక్ గా అక్కడ నీకు పర్టికులర్ ఒక ఎన్విరాన్మెంట్ రెడీ అవుతుంది. ఆటోమేటిక్ గా మీ యొక్క డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ రెండు విషయాలు మీకు చెప్దాం అనుకుని అప్పటి నుంచి అనుకుంటున్నా. అదే విధంగా ఇంకోటి ఎట్ ఏ టైం మీ పిల్లలందరూ ఏం చేస్తారంటే పర్టికులర్ జాబ్స్ వైడ్ కాకుండా ఇప్పుడు నెక్స్ట్ టెక్నాలజీ పెరిగింది కాబట్టి జాబ్స్ కాకుండా సపరేట్ బిజినెస్ సైడ్ లేకపోతే ఇంకా మంచి టాకింగ్ స్కిల్స్ కానీ ఏమైనా ఉంటే మీరు మంచి రాజకీయ నాయకుల సైడ్ వెళ్తే మంచి ఫ్యూచర్ ఉంటుందని చెప్తున్నాను. అందుకోసమని ఇంకొకటి ప్రత్యేకంగా మీకు ఇంకొక విషయం ఏంటంటే మా గ్రామం తరఫున నెంపూర్ గ్రామం తరఫున గోవిందాపూర్ రామసాగర్పల్లి 3 గ్రామాల తరఫున మీరు అందించిన సేవకు మేము ఎంత చేసినా తక్కువనే. ఎందుకంటే నెంపూర్ గ్రామంలో కావచ్చు, మా ఊర్లో కావచ్చు, రామసాగర్పల్లి విలువ కావచ్చు, ఎవరైనా సరే ఉత్తమ చెంది చేస్తారు సేవ చేయాలనే ఆలోచన చాలా మందికి ఉండదు. ఇప్పుడు ఈ ప్రజెంట్ జనరేషన్ లో ఈ విషయం ఏంటంటే బతుకులు మార్చడం కోసం ఓటు హక్కు ఇస్తే ఓటు హక్కును కూడా అమ్ముకుంటారు పైసలకే. కానీ అలాంటిది మీరేం చేస్తున్నారంటే మీరు పర్టికులర్ గా మాకు ఎలాంటి డబ్బులు అవసరం లేదని చెప్పి సేవాభావంతో వచ్చారు కాబట్టి ప్రత్యేకంగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకొకటి మీరు ఏమంటారంటే డబ్బు ముఖ్యమే, ప్రతి ఒక్కరికి డబ్బు ముఖ్యమే, కానీ డబ్బు కోసం మీరు ఎక్కడ కూడా క్యారెక్టర్ ని చంపుకోకండి. ఇంకొకటి నెక్స్ట్ జనరేషన్ ఫ్యూచర్ జనరేషన్ నిర్మించాలంటే ఖచ్చితంగా మనం చేయాల్సిన ముఖ్యమైన పని ఏంటంటే మనతో పాటు మన చుట్టూ ఉన్న వాళ్ళను డబ్బు తీసుకోకుండా ఓటేసే ప్రయత్నం కూడా చేయండి. ఒకటి నా తరఫున ప్రత్యేకంగా రిక్వెస్ట్ తెలియజేస్తున్నాను. అదేవిధంగా మా ప్రోగ్రామ్ ఆఫీసర్లకు అయితే రామచంద్ర సార్ గారు ప్రత్యేక నేను సారీ చెప్తున్నాను. ఎందుకంటే సార్ ఇక్కడికి ఫస్ట్ టైం సార్ 1 వీక్ పెట్టినట్ట విలేజ్ వాళ్ళ ఇంటి నుంచి బయట ఉండడం 1 వీక్ అవుతుంది. ఫస్ట్ రోజు నుంచి సార్ని చూస్తున్నా నేను అర్థం చేస్తూనే ఉన్నా. కానీ చాలా ఇద్దరు 3 సార్లు ఉన్నప్పుడు 3 సార్లు ఎక్కువ ఇబ్బంది పడ్డది రామచంద్ర. సరే సార్ మా గ్రామం తరఫున మీకు ప్రత్యేకంగా సారీ దాన్ని క్షమించమని తెలియజేసుకుంటున్నాను సార్. అదేవిధంగా కానీ స్టార్టింగ్ లో చాలా 2 days 3 days వరకు చాలా డల్ అయిపోయింది సార్. కానీ తర్వాత ఏమైంది ఆటోమేటిక్ గా ఒక రకమైన ఊపు వచ్చింది. మళ్ళీ మన గణేష్ వచ్చిన తర్వాత అయితే నిద్రపోయే సార్ కూడా చక్కగా కూర్చొని డైరెక్ట్ క్యాంప్ ఫైర్ మొత్తం ఎంజాయ్ చేసింది సార్. అయితే ఆ విషయంలో కూడా సార్ అయితే నేను అసలు సారేగా నిజంగా కూర్చుంటా ఈ పార్టీ నిద్రపోవాలి కదా అనుకుంటాను. నేను పెద్దరాజ్ సార్తో మళ్ళీ అదేవిధంగా శివంతో అంటున్నా సార్ మన బ్యాంకులు వెళ్ళిపోతే సార్ కూడా ఖచ్చితంగా నిద్రపోతారు సార్ అనుకున్నా. కానీ గణేష్ వల్ల ఏమైందంటే అది కంప్లీట్ ఫైట్ రివర్స్ అయిపోయింది అక్కడ. అందుకే సార్ క్షమించండి సార్, మా గ్రామంలో మీరేమైనా ఇబ్బంది పడుంటే. అదేవిధంగా మా మహేందర్ సార్ అయితే అసలు విషయం ఏం తెలియదు కానీ సార్ ఎప్పుడు అవుతారు ఉంటాడు. ఇక నవ్వుతాడు పక్కకుంటాడు నవ్విస్తాడు అంతే. ఇంకో సార్ మళ్ళీ నవ్వు కూడా ఎట్లుంటాడు అంటే ఆ సార్ నవ్వుతే అరే గిట్ట నవ్వుతుంటే సార్ నవ్వుతాడు ఆటోమేటిక్ గా మనకి నవ్వు వస్తుంది. అట్లా ప్రతి ఒక్క విషయంలో కూడా సార్ మీరు కూడా ఏమైనా ఇబ్బంది పడుంటే క్షమించండి సార్. అదేవిధంగా మా పెద్ద సార్ గురించి ఇట్లా తక్కువనే సార్ దగ్గర ఒక గొప్ప లక్షణం ఏముందంటే కొత్త మనుషులకు పరిచయం చేసుకుంటున్నా నంబర్ 1 సార్. వాళ్ళు ఎవరైనా కానీ ఫస్ట్ ఆ పిక్చర్ అయితే పిక్చర్ పరిచయం చేసుకుంటాడు, దొంగ అయితే దొంగ పరిచయం చేసుకుంటాడు, లాగైతే లాగని పరిచయం చేసుకుంటాడు. గొప్ప లక్షణం ఏంటంటే కొత్త సంఖ్య నేర్చుకోవాలి. సారీ మేడం ఏమనుకోకండి, ఫ్లోలో వచ్చింది అది మీరు. కానీ సార్ దగ్గర గొప్ప లక్షణం ఏంటంటే ఇప్పుడు మా సర్పంచ్ గారు లేకపోతే మా ఉప సర్పంచ్ గారు ఎవరు సార్ తెలియదు. పెద్దరాజ్ సార్కి సార్ దగ్గరికి తీసుకొని వెళ్ళాలని డైరెక్ట్ ఇచ్చిన సెకండ్లలో మన మనిషినా మన ఇంటి మనిషినా అన్నట్టు మాట్లాడేస్తాడు అలవోకగా. అట్లా ఏమైందంటే అదే సార్ మంచోళ్ళు మనం ఎట్లుంటుందంటే మనం ఎంతసేపు ఎక్కడ పోయినా కానీ మన మాట తీయాలి తెలిసిపోతుంది. నువ్వు మంచిగా చెడ్డను అన్ని ముఖం మీద కనబడుతుంది, నువ్వు మాట్లాడే విధానంలోనే కనబడుతుంది. నువ్వు 1 గంట 2 గంటలు నీ నోట్లోకి వెళ్ళి బూతులు రాకుండా మాట్లాడినావు అనుకో ప్రతి ఒక్కరు నేను మంచోడు అంటారు. కాకపోతే నువ్వు ఎప్పుడన్నా ప్రాక్టికల్ చేసి ఓకేనా. నువ్వు బూతులు మాట్లాడుతున్నావు అంటే ఎక్కడో కొంత చిన్న డిఫరెన్షియేషన్ తెలిసిపోతుంది వాళ్ళకు. మళ్ళీ మనం చూసే చూపు కానీ లేకపోతే వేరే మన బాడీ లాంగ్వేజ్ కంప్లీట్ గా వాళ్ళు అనాలిసిస్ చేస్తారు. చేసినప్పుడే మనకు ఒక పర్టికులర్ గుడ్ బ్యాడ్ అనేది డిసైడ్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు బూతులు రాకుండా ఇప్పుడు జనరేషన్ కు పెద్ద ట్రెండ్ ఏంటంటే మేడం ఇన్స్టాగ్రామ్ లో కూడా మేడం హైలైట్ కావాలంటే బూతులు మాట్లాడుతున్నారు మేడం. అటు రాజకీయ నాయకులు అట్టే తయారయ్యాడు, యూత్ అట్టే తయారైతుంది, ఇన్స్టాగ్రామ్ అందరూ అట్టే తయారయ్యారు. పిల్లలకి ఒక్కొక్క అవసరం లేదు, వాళ్ళ డైలాగ్ వేస్తుంటే ఒక్కొక్కరు అయితే నేనైతే ఎక్కువసార్లు నవ్వుకుంటే అయితే మణిగంట వాళ్ళ నిజం చెప్పాలండి మేడం. నేను ప్రతి ఒక్కరిని ఇంపేర్ చేస్తాను మేడం మణిగంట. మరి ప్రతి ఒక్క లెక్చర్ ఇంపేర్ చేస్తాను సార్. ప్రతి ఒక్కరిని ముఖ్యంగా ప్రతి ఒక్కరితో పాటు సెంటర్
ఇంకొకటి మేడం అంటారు. ఆయన ఎప్పుడు స్మైల్ చేసి ఉంటుంది, యాక్టివ్ గా వర్క్ చేస్తాడు, మళ్ళీ సేమ్ యాక్టివ్ మణికంటకు సపోర్టర్ ఉంటాడు. అదేవిధంగా ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు, అదేవిధంగా మీ సేవలు అందించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా అంగన్వాడీ టీచర్ అయితే అడవిగానే తాళం ఇచ్చేసి దాంట్లో ఏముంటాయి పోతాయి ఉంటాయి ఏం పట్టించుకోలేదు. అంగన్వాడీ టీచర్ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మేడం. ఏం చేసినా కానీ మాట్లాడతారని, ఏం చేసినా మాట్లాడతారు.